బాబాయ్ ఈ టాస్క్లు బిగ్ బాస్ని మించిపోతున్నాయి. అంటే ఆ టాస్క్ డిజైనింగ్ కానీ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ కానీ నెక్స్ట్ లెవెల్. అబ్బాయిలందరూ కుమ్మి పడేశారు. అంటే వీళ్ళకి మెయిన్ అంటే ఇది అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ తెలియట్లేదు నాకు. ఏంటిదంటే స్పేస్. వీళ్ళు ఇంత పెద్ద పెద్ద టాస్క్లు ఇవన్నీ పెట్టగలగడానికి రీజన్ ఏంటంటే వీళ్ళకి స్పేస్ ఉంది. బిగ్ బాస్లో ఆ గార్డెన్ ఏరియాలో అంత స్పేస్ ఉండదు. కాకపోతే ఇది అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ అని ఎందుకు అంటున్నానంటే స్పేస్ ఎక్కువ ఉండటం వల్ల కవరేజ్ అన్నది తక్కువ ఉంటుంది, అంటే క్లారిటీ అన్నది తక్కువ ఉంటుంది. ఎవరు వెళ్ళి ఏ స్టార్ తీసుకొచ్చారు, ఎవరు ఏ బాక్స్లో పెడుతున్నారు, ఎవరు ఎక్కడి నుంచి పరిగెడుతున్నారు. సో అదొక ప్రాబ్లం వస్తుంది. బిగ్ బాస్లో మనకి టాస్క్ అనేది కన్ఫ్యూజన్ ఉండదు. మనం క్లియర్గా చూస్తే ఈవెన్ మట్టి పోసినా స్టార్లు తెచ్చినా ఏం తెచ్చినా ఎవరు ఎన్ని స్టార్లు తెచ్చారు, ఎన్ని పాయింట్లు తెచ్చారు, ఎన్ని బకెట్లు ఇసుకపోసారు అన్నది క్లియర్గా ముందుకెనక్కి నడుపుకొని సరే నీట్గా రాసుకోగలం. ఇక్కడ అది మిస్ అయిపోతుంది అది. బట్ టాస్క్లు డిజైనింగ్ మాత్రం పెద్ద పెద్ద టాస్క్లా కనిపిస్తున్నాయి. వాళ్ళ ఎఫర్ట్స్ కానీ నెక్స్ట్ లెవెల్. డీటెయిల్గా మాట్లాడుకుందాం. మంచి పాయింట్స్ ఉన్నాయి. ఒక్క విషయం ఏంటంటే రివ్యూ ఒక కొద్దిగా లెంతీగా ఉందనుకోండి, ఒక చోట నుంచి అవసరం లేదు రివ్యూ నాకు తెలిసి అయితే మాత్రం. బట్ నేను స్టిల్ చెప్తా, అంటే మొత్తం ఎపిసోడ్ మొత్తం చెప్పాలి చెప్తా. సో ఇక్కడి నుంచి అవసరం లేదు, అంటే లవ్ గురి ఎంటర్ అయిన దగ్గర నుంచి అవసరం లేదు అని చెప్పిన చోట మీరు కావాలంటే అక్కడ ఆపేసుకోండి. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ లేదు అది కూడా వింటామనుకున్న వాళ్ళు అది కంటిన్యూ చేయండి. ఇప్పుడు నేను సగం చెప్పి లెంత్ కోసం సగం కట్ చేయడం అది నాకు ఇష్టం లేదు. ఎలాగో చూసాం కాబట్టి నేను మొత్తం చెప్తాను. సో నేను చెప్తాను, అక్కడ మీరు ఆపేసుకోవాలనుకుంటే ఆపేసుకోవచ్చు. లెంత్ ప్రాబ్లం ఉంది అనుకున్న వాళ్ళు. చలో లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాపిక్స్. మీరేమో వెంటనే ఎపిసోడ్ పెట్టమంటారు. వెంటనే ఎపిసోడ్ పెడితే మరి వెళ్ళట్లేదా, మరి ఎపిసోడ్లో విషయం లేదన్నది నాకు అర్థం కావట్లా. లేట్గా సాయంత్రం 4ంటికి పెట్టి అది 20,000 వెళ్ళింది. ఎపిసోడ్ అయిపోయిన అంటే పెడతంటే అది 15,000 కూడా వెళ్ళట్లేదు రాజా. సో లైక్లు కొట్టాలి మీరు ఫస్ట్, అది ఇంపార్టెంట్ అనమాట. సో చూసిన వాళ్ళైనా అట్లీస్ట్ షో ఫాలో అవుతున్న రివ్యూస్ ఫాలో అవుతున్నా మీరు లైక్ కొడితే ఇట్లా కొద్దిగా రీచ్ లేదు. మరీ షోకి పెద్ద వ్యూవర్షిప్ లేదు కానీ బట్ స్టిల్ చూసినంత వరకు కొద్దిగా వెళ్తుంది. మనమేమనుకుంటున్నాం షో కోసం, మనం ఎక్కడ ని కామెంట్ చేస్తున్నాం, ఎక్కడ ఓకే పొగుడుతున్నాం, ఎక్కడ తిడుతున్నాం అన్న విషయాలు తెలుస్తూ ఉంటాయి. సో లైక్ కొట్టండి. మీకు ఏజెంట్ నచ్చింది, నేను తమ్నెల్లో పెట్టిన టాపిక్స్ మీద మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. నేను క్రిస్టల్ గిరి చెప్తాను నాకు ఏమనిపించింది ఏంటి అని చెప్పి. దాంతోపాటు కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఇంకా మాట్లాడేసుకుందాం ఏం జరిగింది ఏంటి అని చెప్పి. సో థర్డ్ స్టేజ్ అనేది స్టార్ట్ అయింది. టోకెన్ ఆఫ్ లవ్, టోకెన్ ఆఫ్ ఛాలెంజ్లో స్టేజ్ 3. ఇందులో సో ఒక అబ్బాయిని ఉంచాలి మీరు అని చెప్పారు కదా, ఒక్కొక్కరు ఆడాలి. సో ఒక అబ్బాయిని ఉంచాలి అని చెప్పారు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క టీం నుంచి అబ్బాయిని పంపించారు. అబ్బాయి నుంచి ముందే చెప్పారు కాబట్టి అబ్బాయిని ముందుకు రావాలంటే ఇది స్ట్రెంత్కి సంబంధించిన టాస్క్. సో అందుకోసం చెప్పి వీళ్ళించారు ట్రస్ట్, ఇంటెలిజెన్స్, స్ట్రెంగ్త్. ఇందులో సిద్ధు ఒక టీం నుంచి, శివ్ ఒక టీం నుంచి, పవన్ ఒక టీం నుంచి, భానుగారు ఒక టీం నుంచి, ఒక్కొక్కరు ఒక టీం నుంచి వచ్చారు. అయితే ఇక్కడ శ్రీముఖ్ గారు ట్విస్ట్లు ఇచ్చారు. సో చెప్తున్నాను కదా, ఈ ట్విస్ట్లు ఇవన్నీ ఎగ్జైటింగ్గా ఉంటున్నాయి. బట్ ఏంటంటే ఈ సిచ్యువేషన్ తగ్గట్టు ట్విస్ట్లు అనమాట. ముందే బిగ్ బాస్లో ఇలా ఉండదు. బిగ్ బాస్లో ఏంటంటే ముందే అన్ని డిఫైన్ చేసి ఉంటే దాని ప్రకారం వెళ్తారు. అదే కొద్దిగా రియాలిటీకి డిఫరెన్స్ వచ్చేది. అంతే తప్పితే వీళ్ళ పర్ఫార్మెన్స్లు, వీళ్ళు మాట్లాడే మాటలు అది స్క్రిప్ట్ కాదు. ఈ పార్ట్ ఏదైతే ట్విస్టుల మధ్యలో ఇంట్రడ్యూస్ చేస్తారో అది ముందు రోజు అనుకున్న తర్వాత రోజు ఏదో ఒకటి సంథింగ్. సో వీళ్ళు ఏం చెప్పారంటే శ్రీముఖ్ గారు, నాకు ఇక్కడ ఎన్టీఆర్ గారి సినిమా గుర్తొచ్చింది. మొత్తం 4 కాదు సార్, 5 ఆడేవాళ్ళు, 4 కాదు 5. 5వ వాళ్ళు ఎవరంటే మహేష్ అన్నారు. ఇది ఎప్పుడు జరిగింది. సో ఇక్కడ మహేష్కి ఏం చెప్పారంటే మహేష్ అండ్ శాండ్రాకి మేము ఒక సూపర్ పవర్ ఇచ్చాం, కానీ అవకాశం ద్వారా ఏంటంటే వేరే వాళ్ళ కాయిన్స్ ఎవరైతే ఎన్ని సంపాదిస్తారో వాటిని వాళ్ళు స్టీల్ చేయొచ్చు. కాకపోతే ఏ కపుల్ దగ్గర అవి తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే వాళ్ళు 8 మందిని కపుల్ నుంచి ఒక నేమ్ చెప్పారు అని చెప్పారు. బట్ ఈ పవర్ కనుక యాక్టివేట్ అవ్వాలి అంటే ఏం చేయాలంటే ఈ 4తో పోటీ పడి గెలిస్తేనే అది యాక్టివేట్ అయ్యి ఏ కపుల్ నేమ్ చెప్పారో ఆ కపుల్ దగ్గర ఎన్ని పాయింట్స్ ఉంటే అన్ని పాయింట్స్ మనకు వస్తాయి అని చెప్పారు. నేను వద్దా, ఎందుకు, ఇంకేముంది అందులో అంటే ఇక్కడ ఇలాంటి చోట్ల నాకు కొద్దిగా ఇది అనిపిస్తుంది. లాజిక్ ఏముంది? ఇప్పుడు ఈ ఛాలెంజ్కి 20,000 పాయింట్లు ఉన్నాయి. తెలియబెడ్డన 20,000 పాయింట్లు ఉన్నాయి. మహేష్ గెలిచాడు అనుకోండి, 20,000 పాయింట్లు మహేష్కి వస్తే మహేష్ ఇంకోళ్ళ దగ్గర స్టీల్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అనవసరంగా వాళ్ళకి పాయింట్ తప్పడం చెప్తే మహేష్కి ఉపయోగం. మహేష్ ఆల్రెడీ లీడింగ్లో ఉంటాడు. ఎయిదర్ మహేష్కి ఏమి ఇవ్వాలి నన్ను అడిగితే, నిన్న కనుక నిజంగా వీళ్ళు ట్విస్ట్ ఇద్దాం, గేమ్ ఇంట్రెస్టింగ్గా మలుద్దాం అని అనుకుంటే ఏమి ఇవ్వాలి? మహేష్ నీకు 2 ఆప్షన్లు ఇస్తున్నా. అందరికీ స్టీల్ స్ప్లిట్ ఇచ్చా, నీకు ప్లే స్టీల్ ఇస్తున్నా. నువ్వు ఒక ఛాలెంజ్ ఆడి అందులో వాళ్ళందరూ కాయిన్స్ ఇన్వెస్ట్ చేస్తారో అవన్నీ నువ్వు గెలుచుకుంటావా? లేదు నేనేం ఆడకుండా పక్కన కూర్చుంటాను, వేరే టీం కనుక గెలిస్తే వాళ్ళ టీం పాయింట్స్ తీసుకుంటాను, ఒక టీంను చూస్ చేసుకుంటావా అంటే అక్కడ మీరు పెట్టింది బాగుంటుంది, ట్విస్ట్ బాగుంటుంది, మహేష్ నిజంగా ఏమనుకుంటున్నాడు అన్నది బయటపడిద్ది, మొత్తం తెలిసిద్ది. అదర్వైజ్ ఇప్పుడు వచ్చి ఆడటం ఏంటి? ఆడిన తర్వాత పాయింట్స్ గెలుచుకుంటే వేరే వాళ్ళు స్టీల్ చేసుకోవాల్సిన నెసిటీ ఏంటి? అవన్నీ లీక్ చేయాల్సిన అవసరం ఏంటి? నాకేమనిపించలా. సో అది నాకు ఇక్కడ అనిపించింది. చెప్తా మహేష్ గురించి కూడా చెప్తా. మహేష్ ఏం ఆడారా అని పెట్టాడు కదా, దాని గురించి మాట్లాడతా. సో ఛాలెంజ్ అయిపోయాక చెప్తాను ఏ టీంని ఏ పేర్స్ని వాళ్ళు తీసుకున్నారు, సెలెక్ట్ చేసుకున్నారు ఏంటని చెప్పి. ఓన్లీ ఇఫ్ యూ విన్స్ అన్నారు. గెలిస్తేనే చెప్తా అన్నారు, కానీ గెలకపోయినా చెప్పేశారు, అది వేరే విషయం.
సో మినిమం లిమిట్ 5,000 ఈసారి ఈ ఛాలెంజ్కి. నేను అన్న రివ్యూలో చెప్పాను నెక్స్ట్ ఛాలెంజ్ 5,000 ఉంటుందని, లేదంటే నాలో నేను అనుకున్నా, నాకు గుర్తులేదు పెంచుతారని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు లీకేజ్ అలాగే అర్థమైపోయింది కదా, 2,000 మినిమం అంటే 2,000 పెడతారు అందరూ. అంత తిరిగి తక్కువ ఎవరు లేరు. ఒకసారి మోసపోగలరు కానీ రెండోసారి ఆ లాజిక్ అర్థమైపోద్ది. అందరూ తిరిగిన వాళ్ళు ఎవడి భూమి మీద తిరిగి తట్టలేని వాళ్ళు లేరు. సో 5,000 పెట్టారు, అందరూ తెచ్చినట్టు 5,000 పెట్టారు. 4 టీంలు 5,000 పెట్టేపాటికి 4 5 20,000 కాయిన్స్ అయినాయి. అది సంగతి. ఇప్పుడు మ్యాచ్ గెలిస్తే 20,000 కాయిన్స్ ప్లస్ కప్పులు నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఆ పాయింట్స్ అన్నీ ఇంక నాకు అది ఎక్కడి నుంచి కనెక్ట్ అవ్వలేదు. సరే, ఇక్కడ ఏం చేశారంటే పైన స్టార్స్ పెట్టారు, ఒక 3 తాళ్ళు పెట్టారు. టాస్క్ ఇది బజర్ మోగంగానే అది సౌండ్ రాగానే వెళ్ళి మొత్తానికి ఆడుతుంది మాత్రం 5 3 తాళ్ళే ఉన్నాయి. అక్కడ డిఫరెంట్ స్టార్లు పెట్టారు. 200 100 50 150 స్టార్స్ పెట్టారు. సో వెళ్ళి తెచ్చుకోవచ్చు. 10 minutes టైం. తెచ్చుకున్న తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఒక బాక్స్ ఎంచుకోవాలి. ఆ బాక్స్లో ఆ స్టార్స్ని పెట్టుకోవాలి. సరేనా, స్టోర్ చేసుకోవాలి. ఒకవేళ 10 minutesలో కనుక ఏదైనా టైం మిగిలిపోతే నెక్స్ట్ ఈ స్టేజ్లోనే నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే స్టీల్ చేసుకోవటం. అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు లాక్కోవచ్చు అనమాట. అది వాళ్ళు చెప్పింది. ఇక్కడ కాకపోతే ఇక్కడ ఎల్లో కార్డు రెడ్ కార్డు అని చెప్పి 2 తీసుకొచ్చారు. సో వీళ్ళకి 2 వాలంటీర్లు కూడా, ఎవరు మానిటర్స్ కూడా కావాలి. సో ఎవరైతే కనుక వాంటెడ్లీ కింద పడేయాలి, ముందుకు వెళ్ళడానికి కింద పడేయాలి అవన్నీ చేస్తారో, కింద పడేస్తారో మానిటర్ వాళ్ళకి ఎల్లో కార్డు. వాంటెడ్లీ అనే పదం ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్. వాంటెడ్లీ అనే పదం ఉంటుంది, వాంటెడ్లీ ఉంటుందేమో. సో అది ఇంపార్టెంట్. వాంటెడ్గా ఎవరైనా పడేస్తే వాళ్ళకి కనుక ఎల్లో కార్డు ఇస్తారు. మళ్ళీ కనుక వాళ్ళు చేస్తే అప్పుడు ఎల్లో కార్డు ఇస్తే 30 seconds ఆగిపోవాలి. మళ్ళీ ఇస్తే కనుక రెడ్ కార్డు. అది వాంటెడ్గా ఫిజికల్ అయితే గేమ్లో ఎవరైనా ఆపాలనుకుంటే అది అనమాట. అన్నెసరిగా ఫిజికల్ అయితే అనిపించిన చోట ఈ పాయింట్స్ వస్తాయని చెప్పారు. సో అదనమాట. మానిటర్స్గా శాండ్రా గారిని అండ్ సంధ్య గారిని వీళ్ళు ఎంచుకున్నారు. తన జస్ట్ ఏ లాజిక్ ఉండదు, వీళ్ళుంటే కొద్ది కాంట్రవర్సీ ఏదైనా అవుతుందేమో అని చెప్పి అలా ఎంచుకున్నారు అనమాట, అంతే. సో ఇంక గేమ్ స్టార్ట్ అయింది. గేమ్ స్టార్ట్ అయిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే ఎవరి దగ్గర ఎక్కువ స్టార్స్ ఉంటే వాళ్ళు గెలుస్తారని చెప్పి స్టార్ట్ అయిన తర్వాత శివ్ అండ్ సిద్ధు కొద్దిగా శివ్ ఫస్ట్ వెళ్ళాడు, సిద్ధు తర్వాత వెళ్ళాడు. 200 ఉన్నట్టున్నాయి. శివ్ ఒకటి తీసుకున్నాడు, సిద్ధు ఒకటి తీసుకున్నారు. 3 తాళ్ళు ఉన్నాయి. 3వ తాడు పవన్ గారు పట్టుకున్నారు. ఇంకెళ్ళారు. ఇక్కడి నుంచి ఎవరు ఏ స్టార్లు తీసుకొచ్చి ఏం అర్థం కాలేదు. ఇంక వెళ్తా ఉన్నారు, వస్తూ ఉన్నారు. ఇక్కడ ఏం జరిగిందంటే శివ్ తిరిగి వచ్చే క్రమంలో ఏం జరిగిందంటే ఒక చోట స్టార్ వదిలేశారు. వదిలేసినప్పుడు భాను గారు ఆ స్టార్ తీసుకున్నారు. ఇక్కడ భాను గారు ఆ స్టార్ తీసుకొచ్చా అంటే తీసుకోవచ్చు. భానుగారు కూడా స్టార్ పట్టుకొని దిగుతున్నారు. స్టార్ తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. కానీ 2 తీసుకెళ్ళి వేయటానికి లేదు. ఒకవేళ భానుగారు తెచ్చింది 50, శివ్ తెచ్చింది 150 అనుకోండి, భాను ఎక్స్చేంజ్ చేసుకుంటాడు. 150 ఎక్స్చేంజ్ చేసుకుని శివ్ తెచ్చిన భాను తెచ్చిన 50 పడేసి 150 తీసుకుని పెట్టుకుంటాడు. అందులో నాకు తప్పని పీల లాజికల్ కరెక్టే కదా. ఇప్పుడు భాను గనక శివ్ చేతిలోంచి లాగేసుకుంటే అది తప్పైంది, కానీ కింద పడిపోయింది తీసుకుంటే తప్పేముంది. బట్ ఇక్కడ శివ్ ఏం చేస్తాడంటే భాను నెట్ తోస్తాడు. ఇది వాంటెడ్గా తొయ్యటం నన్ను అడిగితే. ఇక్కడ ఒక 30 seconds వీళ్ళు మానిటర్స్ ఉంటే డిస్క్వాలిఫై చేయాలి. ఇది సంజయ్ గారు చూస్తారు. చూసి ఏం చెప్తారంటే శివ్ ఇలా చేశాడు అంటే శ్రీముఖ్ గారు చూడు మరి సీదా గేమ్ అన్నారు. నాకు అర్థం కాల. శ్రీముఖ్ గారు చూడట్లేదా? శ్రీముఖ్ అసలు అక్కడ వేరే చోట ఏం జరగట్లేదు, అక్కడే చూడాలి కదా. ఎందుకో శ్రీముఖ్ గారు కొన్ని చోట్ల పార్షియల్గా ఉంటున్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రియాంక శివ్ వీళ్ళందరూ వచ్చిన వాళ్ళకి ఆవిడకున్న ముందు పరిచయాలు కానీ ఏవి కానీ అలా అనిపిస్తుంది. ఇక్కడైతే మామూలుగా శివ్ ఇలా పుష్ చేసిన దానికి అలా అక్కడ ఆపాలి. ఆపి ఒక 30 seconds డిస్క్వాలిఫై చేయాలి. సంధ్య గారు ఇది ఫామ్కి డెసిషన్ తీసుకోవాలా. నాకు అర్థం కాల ఎందుకు చేయలేదు ఏంటి అని చెప్పి. సో ఇది ఒకటి ఖండించలేదు. ఇంకా చెప్తాను చూడండి. నెక్స్ట్ ఇక్కడ దీని తర్వాత ఏమైందంటే శివ్కి పైకి ఎక్కుతుంటే లెగ్ టపక్ అని చెప్పి ఇది అయిపోయింది అనమాట. ఎవరేం చేయలేదు. దానికి ముందు బాను పడినప్పుడు కొంచెం లైట్ తెలియదు. సో ఇక్కడ లెగ్ అనేది ముడత పడిపోయింది అంటారు కదా, మడత పడిపోయింది, సంథింగ్ ఏదైంది, మొత్తం ఇదైంది. ఫుల్ పెద్ద ఇంజరీ. ఎందుకంటే పిల్లాడు అల్లలాడిపోయాడు. అది క్లియర్గా కళ్ళల్లో బాగా తెలుస్తుంది. శివుకి అలా అయిపోగానే ప్రియాంక గారు తలడిల్లిపోయారు. ఒక్క మాట చెప్తామా, శివ్ చాలా లక్కీ. ప్రియాంక గారి వల్ల చెప్తున్నా ఈ మాట. ప్రియాంక గారు లేకపోతే శివ్ కొంచెం కష్టమే కూడా నన్ను అడిగితే. ఒకవేళ వాళ్ళిద్దరు చూసిన వాళ్ళ ఫ్యాన్స్ చూసినా ప్రియాంక గారు దొరకడం శివ్ అదృష్టం నన్ను అడిగితే. శివుకున్న రియాక్షన్స్కి దానికి ఆవిడ కంట్రోల్ చేస్తున్న విధానానికి ప్రేమతో ఆయన వెనకేసుకురావటం కానీ ఆయన సర్ది చెప్పడం కానీ ఏదైనా సరే గేమ్లోని కాదు, నాది ఇంట్లో ఎలా ఉంటారో తెలియదు. మనకి గేమ్లోనే చూడగలం. గేమ్లోని కాదు ఎందుకంటే టాస్క్ అని కాదు, టాస్క్ తర్వాత కూడా ఆవిడ ఆయన్ని హ్యాండిల్ చేస్తున్న విధానం కానీ నెక్స్ట్ లెవెల్. సో వీళ్ళిద్దరూ కలిసి ఉంటే ఇద్దరికి మంచిది. అది శివుకి ఇక్కడ పాజ్ చెప్పారు. ఎందుకంటే పిల్లడు అల్లలాడిపోతుంది, గేమ్ ఎట్ట కంటిన్యూ చేస్తారు, తప్పదు ఇంకా ఆపాలి గేమ్. ఇంకా ఆవిడ చేతులు ఉంది కాబట్టి ఆవిడ ఆపారు. డాక్టర్ అని చెప్పారు. డాక్టర్ వచ్చాడు. నెక్స్ట్ కొంతమంది ఈ క్రూ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు కనిపిస్తున్నారు, డాక్టర్ కనిపిస్తున్నారు స్క్రీన్ మీద నీట్గా. ఆ క్రూ మెంబర్ ఎవరో పైన స్పెసిఫిక్గా నార్త్ అబ్బాయి కూడా కూర్చొని చక్కగా కనిపిస్తున్నాడు. మొత్తం బాగుంది. సో ఇక్కడ డాక్టర్ అని చెప్పిన తర్వాత శ్రీముఖ్ గారు గట్టిగా అంజలి గారు మరి ఏం చేశారు ఏంటో అర్థం కాలేదు. కానీ మిగతా ప్లేస్కి కొంచెమైనా సెన్స్ అసలు మీకేమైనా వర్క్ చేస్తుందా? ఇంజరీ అయిందని చెప్తున్నా కూడా ఇంత లోపల ఎట్లా మాట్లాడతారండి అంజలి అని చెప్పి అర్థం కావట్లేదు. అంజలి అని చెప్పి అప్పుడప్పుడు మీరు సెన్సిబుల్గా ప్రవర్తిస్తున్నారు లేదా మీరే చూసుకోండి.
సో ఏం చేశారు ఏంటంటే, ఎందుకు ఆపాం గేమ్, మనం కన్సర్న్ మీద ఉన్నాం కదా, ఇలా మీకు అంత కన్సర్న్ ఉంటే ఇక్కడ రండి, ఈ లోపల మీరు ప్లేయర్స్కి చెప్పేసుకుంటున్నారు, ఇన్ని కెమెరాస్ ఉన్నాయి కదా, సో ప్లేయర్స్కి ఏమైనా ఇక్కడ ఉన్నాయి నేను చెప్పుకొని గేమ్ గురించి ఏదైనా డిస్కస్ చేసుకుంటున్నారేమో, ఆవిడ కొంచెం సీరియస్ అయ్యారు. పాజ్ చెప్పారు కాబట్టి గేమ్ అంతా ఎక్కడ ఎవరి ప్లేయర్స్లో వాళ్ళు ఉండాలి, కన్సర్న్ ఏదైనా ఉంటే వచ్చి అబ్బాయిని చూసుకోవడం ఏదైనా చేయాలని చెప్పి ఇది మంచి మాట చెప్పారు. షిమ్ గారు ఇందులో తప్పులేదు, కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు ఒకరికి దెబ్బ తగిలి ఇచ్చేసుకుంటే మనం గేమ్ స్ట్రాటజీలు వేసుకుంటాం అంటే కరెక్ట్ కాదు కదా అది. నెక్స్ట్ శివుకి 2 ఆప్షన్స్ ఇచ్చారు. వాట్ ఎవర్, ఒకటేంటంటే నీ దగ్గర ఏదైతే ఉంటుందో దాంతో ప్రొటెక్ట్ చేసుకో, లేదా నీ బదులు ఇంకో పర్సన్ తీసురా, సంబడి ఎల్స్ ఆడతారు అని అంటే శివ అసలు ఒప్పుకోవాలి. లేదు ఐ వాంట్ టు ప్లే అన్నాడు. సూపర్ నిజంగానే. ఎందుకంటే అలాంటి కమిట్మెంట్ ఉండాలి. దీనివల్ల ఏమొచ్చిద్ది, దీనివల్ల వాళ్ళ భవిష్యత్తు అయినా మారిద్దా కాదు, ఇది గేమ్ పట్ల తనకున్న కమిట్మెంట్. ఇలాంటి చోట్ల మనం ఏంటని తెలిసి ప్రొఫెషనలిజం అంటూ ఉంటారు కదా, అంటే ఆ వర్క్ పట్ల తనకున్న దృక్పథం అనమాట. సో ఎట్లాగని నేను ఆడాలి, నేను చెయ్యాలి, నేను పాయింట్స్ తీసుకురావాలి, నా పరిని డేట్కి తీసుకెళ్ళాలి అనేది తన మైండ్లో ఉండుంటుంది. అది వేరే వాళ్ళ రావటం ఇష్టం లేదు. సో సంథింగ్ నేను కాంట్రిబ్యూట్ చేయాలి అన్నదే తన మైండ్లో ఉంది. ఫస్ట్ది ఆశ ఆడారు, సెకండ్ది ప్రియాంక ఆడారు. సో థర్డ్ తిన ఆడి ఆ పాయింట్స్ తిన వల్ల వస్తే అప్పుడు కదా మజా, ఆ మజా కావాలి ఆయనకి. అంతే, పెప్సీ ఏది వచ్చు, మజా కావాలి కాబట్టి ఆ మజా కోసం అంటే సూపర్. ఏదైతే ఉన్నారో ప్రియాంక గారు ఏం మాట్లాడుతున్నావు, పిచ్చి లేచిందని ఎందుకు అయ్యింది అంటే, శివ గారు మీరే అయిపోయింది. ఇక్కడ ఏం చేశారండి శివ గారు, మీరేం చెప్పారు, ఒకటి తీసుకురమ్మని చెప్పారు, ఆయన ఏం చేశాడు భాను గారు అని చెప్పి భాను గారు ఇష్యూ చేస్తే శ్రీముఖ్ గారు అది టాస్క్ తర్వాత మనం మాట్లాడుకుందాం కదా అన్నారు. నిజంగా అది అన్నెసరీ. మనకి దెబ్బ తగిలింది, మన దెబ్బ తగిలిన చోట భాను గారిది ఏం లేదు, సరేనా, ముందేదో తగిలి ఉండొచ్చు కానీ అక్కడ పెద్ద ఇష్యూ అవ్వాలి. సెకండ్ టైంది తనంతా తనకు జరిగింది. ఇది కోపంలో ఫ్రస్ట్రేషన్ జరుగుతుంది, ఎవరి మీద ఒకరి మీద చెప్తే కానీ మనకి ఇది ఉండదు కదా కొన్నిసార్లు అలా అనమాట. సో నువ్వు స్టీల్ చేసావు అంటే నేను స్టీల్ చేయలేదు, అక్కడ పడిపోతే నేను తీసుకున్న స్టీల్కి నీ స్నాచ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అది అని చెప్పి భాను. సో నన్ను అడిగితే భాను చేస్తుంది రైటే, భాను చేస్తుంది రాంగ్ కదని నా ఉద్దేశం. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి దీని మీద. సో ఇద్దరు కాసేపు అరుచుకున్నారు. ప్రియాంక గారు కూడా యూఆర్ నాట్ సపోర్ట్ టు స్నాచ్ అది అని చెప్పి, భాను గారు స్నాచింగ్ ఈజ్ డిఫరెంట్, స్లిప్పింగ్ ఫ్రమ్ హ్యాండ్ ఈజ్ డిఫరెంట్ అది అని చెప్పి, స్లిప్ అయితే నేను తీసుకుని చెప్పి ఆయన ఇదంతా ఇలేమో 2 ఒకటే అని చెప్తే ఆపండి ఇదంతా కాదు తర్వాత చూసుకుందాం ముందు గేమ్ అవనివ్వండి అని చెప్పి ముందుకెళ్ళారు. సో శ్రీముఖ్ గారు లేదు నేను ట్రై చేస్తాను, ట్రై చేయాలని చేస్తుంటే డాక్టర్ క్లియర్లీ సెట్ నో ఈ కాంట్, నువ్వు చేయలేవు అని చెప్పి శ్రీముఖ్ గారు చెప్పి, సార్ శివ్ సరే అయితే పని చేస్తే వీళ్ళు ప్రొటెక్ట్ లెక్కలేసుకున్నాడు. పైన చాలా తెలివి ఉంది చూడండి, 2 ఉన్నాయి పైన, 3 ఉన్నాయి పైన, ఆల్రెడీ 2 ఉన్నారు, 2 చెరుకోటి తీసుకున్నారు, ఇంకొకటి ఉంది. ఆ ఒక్కదాని కోసం ఇప్పుడు మహేష్, సిద్ధు, తిను, మహేష్ కూడా పైన ఉన్నాడు, సిద్ధు ఉన్నాడు కింద, తిను, ఇద్దరు వెళ్తే దొరికేది 50 పాయింట్లు. దాని బదులు తిను లెక్కేసుకున్నాడు తెలివిగా, సరే ప్రొటెక్ట్ చేసుకుంటాను ఇంకేం అవసరం లేదు అన్నాడు. సో ప్రొటెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు తిను ప్రొటెక్ట్ చేసుకోవడం ఈజీయా, నోకరాజు ప్రొటెక్ట్ చేసుకోవడం ఈజీయా అంటే ఆలోచించండి. నోకరాజుకి చేయబాలా అంత కష్టం. సో తిని కాలబలం కూడా ప్రొటెక్ట్ చేసుకోవడమే కదా. సో హ్యాండ్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ డెసిషన్ తీసుకుని ఉంటాడు, గుడ్ డెసిషన్. లెట్ దమ్ కమ్ ఐ విల్ ప్రొటెక్ట్ అంటే ఐ లవ్ యూ అని చెప్పి ప్రియాంక గారికి చెప్పి యూ కెన్ డూ ఇట్ అని చెప్పి మళ్ళీ డెసిషన్ మీద ముందు కంగారు పడినా, ఎందుకు ప్రియాంక గారు చెప్తున్నాను చూడండి, డెసిషన్ కోసం ముందు కంగారు పడినా వద్దు నేను చేస్తాను నీ బదులు నేను చేస్తానని చెప్పినా చివరికి తన డెసిషన్ రెస్పెక్ట్ చేసి ఐ లవ్ యూ అని చెప్పి మళ్ళీ దాన్ని ప్రోత్సహించి యూ కెన్ డూ ఇట్ అని చెప్పి చేసి వెళ్ళారు. చాలా మెచ్యూర్డ్ పర్సన్ ఆవిడ. మనం బిగ్ బాస్లో కూడా చేసాం, చాలా మెచ్యూరిటీ ఉంది. సో ఆ విధంగా వాళ్ళ బాండింగ్ కనిపిస్తుంది, బాగుంది. సో గేమ్ రెజ్యూమ్ అయింది. సో సిద్ధు ఒక్కడే వెళ్ళి తీసుకోవడానికి వస్తున్నాడు. సో ఇంకెవరు లేరు. ఇక్కడ ఒకటి జరిగిందబ్బా, ఇది కూడా నాకు నచ్చలా, ఇది కూడా శ్రీముఖ్ గారు కావాలని వదిలేశారని అనిపించింది. స్టార్స్ తీసుకుని వెళ్ళాడు సిద్ధు. స్టార్స్ తీసుకొచ్చి ఎక్కడ పెట్టమన్నారు, బాక్స్లో పెట్టమన్నారు. బాక్స్లో పెట్టిన తర్వాత వెళ్ళి ఒకటి తెచ్చుకొని మళ్ళీ బాక్స్ అంటే పెద్ద ట్రే లాంటిది కాదు, మామూలుగా ప్లాస్టర్ తీసింది పెట్టాలన్నారు. ఇక్కడ ఒకరు రేస్ చేస్తారు, రేస్ చేస్తే ఇవి ఏమన్నారు ఆయన ఇష్టం అన్నారు. ఆయన ఇష్టం ఏంటండి నాకు అర్థం కాల, ఇది పార్షియాలిటీ కదా. ఆయన ఇష్టం ఏంటి, మీరు చెప్పిన రూల్ అది. ఇంకా దానికి ఒకటోటి తెచ్చిరాడు ఎందుకు, అందు కిందకి నీ స్టార్ పెట్టుకుని కింద దిగుతా, మళ్ళీ స్టార్ పెట్టుకుని పైకి వెళ్ళిపోతాను. ఆ బాక్స్ ఎందుకు, అది ఎందుకు, ఆ గోల్ అంతా ఎందుకు మనకి, ఆ బాక్స్ ఎందుకు పెట్టడం. ఇక్కడ కూడా ఏదో సంథింగ్ ఏంటంటే వీళ్ళ మీద ఏదో జాలో దయ్యం ఏంటి వాళ్ళు గెలవాలనో మీ స్క్రిప్టో ఏమో నాకు అర్థం కాలేదు. అది పార్షియల్గా అనిపించింది నాకు, ఇంపార్షియల్గా చేస్తానంటే అనిపించలే. అక్కడ వదిలేస్తే ఏమవుతుంది, ఆయన వెళ్ళాడు అనుకోండి వీళ్ళు ఎవరిని తీసేసుకుంటారని చెప్పి ఇప్పుడు థాట్. తీసుకుంటారు, తీసుకోవాలి, తీసుకుంటేనే కదా అక్కడ గొడవ అయ్యేది అది. సో నాకు అది నచ్చలేదు. సో నెక్స్ట్ 8 minutes ఉంది. కొన్ని శ్రీముఖ్ గారు ఆగండి, ఇది కూడా చెప్పచ్చు, ఆగండి మొత్తం అందరూ వచ్చిన తర్వాత మళ్ళీ స్టీల్ చేసుకోవడానికి 8 minutes ఉంది, స్టీలింగ్ బిగిన్స్ నౌ అని చెప్పి అనౌన్స్ చేశారు. అలాంటప్పుడు కాయిన్స్ పెట్టే స్టార్స్ పెట్టి వెళ్ళచ్చు కదా. ఇక్కడ స్టీలింగ్ అన్న స్టార్ట్ అయిన తర్వాత పవన్ మీద భాను గారు పడ్డారు, మహేష్ గారు పడ్డారు. అబ్బో పవన్ ఏదో రాంగ్ బాక్స్లో ఉన్నాడంట. శ్రీముఖ్ గారికి ఏమన్నారు, పవన్ నువ్వేంటి రాంగ్ బాక్స్లో ఉన్నావు అన్నారు. కాసేపు అయిన తర్వాత బాక్స్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అన్నారు. అది మిస్ అవుతుంది, క్లారిటీ మిస్ అవుతుంది. దానివల్ల ఏంటి ఒక్కడో గడికో మాట అన్నట్టు ఉంటుంది అనమాట. పవన్ ఏమో అవి పట్టుకొని పవన్ చాలా కష్టపడ్డాడు, లాగుతూ ఉన్నారు. ఇక్కడ మహేష్ కూడా ట్రై చేసి ఏం చేశాడంటే ఒకటి భాను దగ్గర నుంచి లాగేశాడు, సరేనా. నెక్స్ట్ భాను ఏమో ఉన్నది పెట్టేసి
బాక్స్లో పెట్టేసి ఎందుకెళ్ళి నాకు అర్థం కాదు, ఉన్నది పెట్టేసి మళ్ళీ పవన్ గారి దగ్గరికి వెళ్తే ఈ లోపల శివు కాలు బాగాలేకపోయినా ఏం సరే లేచి అలా వెళ్ళి తీసుకొని వచ్చి తీసాడు భానుది. ఇక్కడ భాను మీద నాకు ఫుల్ డౌట్ ఉంది. ఏముందంటే భాను 100% ఇచ్చాడంటే ఇవ్వాల, ఎందుకు ఇవ్వలేదు చెప్తున్నాను. భాను గారికి జాను గారికి తెలిసిపోయింది. నేను నిన్న కూడా అన్నాను కదా వీళ్ళకి తెలిసిపోయిందని చెప్పి. ఏంటిది అంటే వీళ్ళు స్టీల్ పెట్టారని. సో వాళ్ళు స్టీల్ పెట్టారు కాబట్టి ఎట్లాగో పాయింట్ అట్లా పోతాయి కాబట్టి ఆ బొంగులో దానికి మనం ఎందుకు ఎంత కష్టపడతాం అన్నట్టు అనిపించింది. ఏదో ఎఫర్ట్స్ పెట్టాలి కాబట్టి పెట్టినట్టు అనిపించింది. లేకపోతే వదులుతాడా వదలడు కదా. సో ఎఫర్ట్స్ నామకే వస్తే 100% ఎఫర్ట్స్ పెట్టాడు కానీ 200% 300% అంటారు చూసారా, ఆ ఎఫర్ట్స్ అయితే పెట్టలేదని నాకు అనిపించింది. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. సో ఇంకా వెళ్ళి తిను శివ్ మీద ఇచ్చేస్తా ఉంటే ప్రియాంక గారు ఫిజికల్ని అని అరుస్తూ ఉంటే సంధ్య గారు వచ్చి భానుకి ఎల్లో కార్డు చూపించారు 30 seconds. ఇది కరెక్టేనంటే అగైన్ నాకు రాంగ్ అనిపించింది. అందులో ఏముంది, అందులో ఏమీ లేదు. మామూలుగా ఇప్పుడు తీసుకోలేదు. దానికి ముందు పవన్ గారి మీద కూడా అలాగే పడ్డారు. అసలు ఏమీ లేకుండానే ఊరికి ఇచ్చారేమో అనిపించింది, ఏదో ఇవ్వాలి అని చెప్పి అరిచారని చెప్పి. జానీ గారు ఇక్కడ వేసుకున్నారు అనమాట. వాళ్ళు వచ్చి తీసుకుంటే మరి మేము వెళ్ళి తీసుకోకూడదా అంటే షిముక్ గారు మానిటర్ చూపించారు, నాకేం సంబంధం లేదని చెప్పి షిముక్ గారు తప్పుకున్నారు. జానీ గారు ఏమో కాదు సంధ్య వాళ్ళు వచ్చి తీసుకున్నప్పుడు మనం వెళ్ళి తీసుకుంటాం కదా అంటే లాక్కున్నప్పుడు పడుకున్నాడు అది అని చెప్పి ఏదో చెప్పారు. బట్ ఇంకా పట్టించుకోవట్లేదు ఎవరు. దాని తర్వాత భాను గారు వచ్చి పవన్ గారితో ట్రై చేశారు. ఓ పక్కన అంజలి గారు వస్తున్నారు భాను అని చెప్పి. ఇక్కడ మహేష్ కూడా జాయిన్ అయ్యాడు. ఇక్కడ పవన్ గారిని ఒక తిప్పుతాడు భాను. అక్కడికన్నా ఇక్కడ ఫిజికల్ అయినట్టు అనిపించింది. ఇక్కడ వాళ్ళు యాక్చువల్గా భానుకి 30 seconds ఎల్లో కార్డు. నేను వచ్చి ఇంకో ఎల్లో కార్డు ఇస్తారేమో అనుకున్నా, బట్ అప్పటికి ఇస్తారు కాబట్టి ఇంకొక బాగోదని చెప్పి ఇవ్వలేదేమో అనిపించింది. భాను దగ్గర 0 points ఉన్నాయి. ఇక్కడ మహేష్ కూడా ట్రై చేశాడు. మహేష్ కూడా లాగడానికి ట్రై చేసిన తర్వాత రాలా. ఇక్కడ సంజయ్ గారు వచ్చి సీముక్ గారు అడిగిన తర్వాత దాని తర్వాత నెక్స్ట్ కాలు పట్టుకుంటాడు అనమాట. కాలు పట్టుకొని తిప్పుతానని చూస్తుంటే అప్పుడు ఇట్స్ ఓకే, ఈజ్ నాట్ గెట్టింగ్ ఫిజికల్, అది ఓకేలే అన్నట్టు శ్రీముఖ్ గారు చెప్తారు. ముందు కూడా ఓకేనే, మధ్యలోదే కొంచెం కరెక్ట్గా చెప్పాలంటే. సో పవన్ మీద ఉన్నారు, భాను గారి మీద పవన్ గారు, మహేష్ గారు వచ్చి లాగడానికి ట్రై చేస్తూ ఉన్నారు. సిద్ధు గారు వచ్చారు. అబ్బో ఇక్కడ కొంచెం నచ్చరచ్చయింది. చివరికి కొంచెం ఎవరైతే మహేష్ గారు శాండ్రా గారు ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళకి కొంచెం టెన్షన్. ఎందుకంటే మహేష్ గారి దగ్గర ఉన్న కాయిన్స్ భాను గారు నెక్స్ట్ సిద్ధు గారు ఇద్దరు ఒకేసారి పడతారు, లాగడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఓ పక్కన టైం అయిపోతుంటుంది, ఆయన ఏమో లాగేసుకుని ఇచ్చేసేటట్టు పొజిషన్లో ఉంటాడు. వాళ్ళకి టెన్షన్ లాగేస్తారని టెన్షన్ లాగేస్తే టైం అయిపోతుంది. కరెక్ట్గా 10, 9, 8 అని చెప్పి అయిపోయేపటికి మహేష్ గారు శాండ్రా గారి ఫ్యాన్స్కి ఒక రిలీఫ్. సరేనా. దీని తర్వాత ఇక్కడే బాక్స్లో పెట్టట్లేదు కదా మిగతా అంటే బాక్స్ అవసరం లేదని శ్రీముఖ్ గారు అంటారు. ఆ మందరికి బాక్స్ మొక్కలు అసలు ప్లాస్టర్ వేస్ట్ కదా, తెచ్చుకుని వెళ్ళి అంతా ఏదేదో చెప్పినట్టు అనిపించింది నాకు. తీసుకుని వెళ్ళే లోకలు బాక్స్లో పెట్టలేదు, లోకలు పెట్టారని పెట్టకుండా వేరే బాక్స్లో ఉన్నామని ఒక్కసారి ఏంటో. సరే మొత్తానికి శివ్ ఏం చేశాడు, టీషర్ట్లో దాచుకున్నాడు. శివుది కట్ చేస్తే టీషర్ట్లో, మరి టీషర్ట్లో పెట్టుకోవచ్చా? మనకి మామూలుగా అయితే పెట్టుకోవడం ఇంకా స్టీల్ అలా చేస్తాం, టీషర్ట్లో పెట్టుకుంటే అది కూడా వదిలేశారు. మామూలుగా వేరే వాళ్ళు పెట్టుకుంటే శివ్ గారు చాలా సీరియస్గా చెప్పేవాళ్ళేమో, టీషర్ట్లు ఎందుకు పెట్టుకున్నా తీ అని చెప్పి. మరి శివ్ గారు పెట్టుకున్న వదిలేశారేమో అని తెలియదు నాకు, అర్థం కాదు. నెక్స్ట్ శ్రీముఖ్ గారు, భాను, పవన్, శివ్, సిద్ధు అండ్ మహేష్. ఓ మై గాడ్, ఈ లెవెల్ ఆఫ్ సీరియస్నెస్, ఓ మై గాడ్, అగ్రీడ్. సూపర్గా ఆడారు అబ్బాయిలు, మామూలు ఎఫర్ట్స్ పెట్టలేదు. దెబ్బలు తగిలినా కూడా ఎఫర్ట్స్ పెట్టారు, అసలు భయంకరంగా ఆడారు చెప్పాలంటే. సో 100% ఇచ్చారు, బాగా ఆడారు, అప్రిషియేటెడ్. సో బాగా ఆడారు. సో ఎంత పవర్ మీరు చూపిస్తారనుకోలేదు, ఈ ప్లేడ్ వెరీ వెల్ అని చెప్పి. దీని తర్వాత స్టార్స్ కౌంట్ చేశారు. కౌంట్ చేస్తే సిద్ధు వాళ్ళ టీం ఎవరు, సిద్ధు, సోనియా, సంధ్య గారు, నెక్స్ట్ బ్రిట్టో గారు, వాళ్ళందరూ కలిపి ఎంత వచ్చినాయంటే 150 ఒకటి, 200 ఒకటి, 50 ఒకటి, 400 తీసుకొచ్చాడు. నెక్స్ట్ స్నేహం కోసం పవన్ గారు, అంజలి గారు, నటరాజ్ మాస్టర్ గారు, నీతు గారు, పవన్ గారు వెళ్ళాడారు. వాళ్ళు 150 + 100 రెండే తీసుకొచ్చారు, 250 తీసుకొచ్చారు. నెక్స్ట్ భాను, కళ్యాణ్ వాళ్ళు ఏం తెచ్చాడు కానీ భాను లాగేసుకున్నారు కాబట్టి 0-0. వేరే మహేష్ ఒకటి లాక్కున్నాడు, 50 లాక్కున్నాడు భాను గారి దగ్గర నుంచి. 100 + 100 200 + 50 250 తీసుకొచ్చారు. ఒకరికొకరు శివు, ప్రియాంక, నోకరాజు, ఆశా వాళ్ళ టీం. శివ్ గారు 200 150 50 వీళ్ళు కూడా 400 తీసుకొచ్చారు. సో శివు వాళ్ళు నెక్స్ట్ సిద్ధు గారు ఇద్దరు కలిసి 400 తీసుకొచ్చారు. మిగతా వాళ్ళందరూ 250 తీసుకొచ్చారు. ఇక్కడ ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుందాం. శివు సూపర్ ఎఫర్ట్స్ అయితే నలుగురికి పెట్టేదే, కానీ ఒక్కళ్ళ ఎఫర్ట్సే నాకు నచ్చలా. చెప్తాను చూడండి, ఎవరు ఎఫర్ట్స్ రా అంటే భాను అన్న 0 తీసుకొచ్చారంటే కాదు, మహేష్ గారి ఎఫర్ట్స్ నాకు నచ్చలా. మహేష్ ఏం ఆడారా అని పెట్టాను కదా, అదే ఎందుకు అంటే చెప్తాను చూడండి. మహేష్ గారికి అవకాశమే లేదు, అలాంటిది ఒక అవకాశం వచ్చింది. ఇది ఎలాంటి అవకాశం అంటే నేను 2nd ప్లేస్లోనూ, నేను 3rd ప్లేస్లోనూ, నేను 4th ప్లేస్లో ఉంటే నాకు 10 పాయింట్లు 20 పాయింట్లు వస్తాయి అనుకోండి, అది వేరే విషయం. సరే నేను ఎఫర్ట్స్ పెట్టలేను కాబట్టి చూపించాలి అనుకొని చేస్తే మనం ఆల్రెడీ మంచి పొజిషన్లో ఉన్నాం, కానీ వీళ్ళు గుర్తించట్లేదు అనుకుని ఏదైనా చేస్తే అది వేరే విషయం. వీళ్ళు మంచి పొజిషన్లో లేరు, ఇక్కడ ఒకళ్ళే విన్నారు. సరేనా, ముందు స్టేజ్లో మనం ఆడలేదు, మన దగ్గర 0 కాయిన్స్ ఉన్నాయి, అందరికన్నా లీస్ట్ పొజిషన్లో ఉన్నాం, వెరీ లెస్ ఇంపాక్ట్ చూపిస్తున్నాం, ఎవరు మనం సెలెక్ట్ చేసుకోవట్లేదు. ఇలాంటి టైంలో మనం పెట్టాల్సింది 100% ఎఫర్ట్స్ కాదు, 200% ఎఫర్ట్స్. పైకి వెళ్ళి మనం తీసుకురావడంలో డిలే ఉండొచ్చు. 2nd స్టేజ్ అయితే ఉందో స్టీలింగ్లో
ఇక్కడ మన దగ్గర 50 ఉన్నా, 100 ఉన్నా, 200 ఉన్నా, 250 ఉన్నా, 300 ఉన్నా వేస్టే. 400 ఉండాల్సిందే, పక్కన టీం దగ్గర హైయెస్ట్ ఉండాల్సిందే. ఇక్కడ తను ప్రాణం పెట్టైనా సరే పక్కన దగ్గర లాక్కోవాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. శివు దగ్గర నుంచో, పవన్ గారి దగ్గర నుంచో ఎక్కడో చోట నుంచి లాక్కోవాల్సింది. ఒక 200 కనుక లాక్కొని ఉంటే విషయం, ఒకే ఒక స్టార్ లాక్కొని ఉంటే పవన్ గారి దగ్గర నుంచి 200 ఏదైనా సరే నెక్స్ట్ లెవెల్ ఉండేది. ఆయన దగ్గర 150 ఉన్నట్టుంది. 150 లాక్కొని ఉంటే 400 నెక్స్ట్ లెవెల్ ఉండేది. నాకు ఆయన ఎఫర్ట్స్ 100% కనిపించినాయి, కానీ బియాండ్ ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో అది కనిపించలే. అండ్ అది కనిపించాల్సిన సిచ్యువేషన్ ఇది. ఆ సిచ్యువేషన్ వచ్చింది, ఆ సిచ్యువేషన్ ఇచ్చారు. ఇచ్చినా కూడా తీసుకోలేకపోయారు అనిపించింది. ట్రై చేశారు, అందరిలాగే ట్రై చేశారు, బట్ అందరిలాగా ట్రై చేసే సిచ్యువేషన్ అయింది కాదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంక ప్రాణం పెట్టేయాలి ఆ టాస్క్లో. పైకి వెళ్ళి లాక్కోవడంలో ఏదైనా ఉండొచ్చు, కానీ ఇక్కడ ఛాన్స్ ఉంది. మరి మిగతా వాళ్ళు వచ్చి తన లాగేసుకుంటారంటే లాగేసుకుంటారు. ఇప్పుడు 250 వచ్చినా, 0 వచ్చినా ఏముంది విషయం? సో తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కదా తర్వాత మనకి. లేదు 0 వచ్చినా 250 వచ్చిన ఒకటి, నాకు కావాల్సింది 400-500. నేను లాక్కున్నా, ట్రై చేస్తే అది వస్తే నేను గెలుస్తా అంతే. మిగతాది ఏది వచ్చినా 0తో సమానం. అది అర్థమైంది అలా లాజిక్ మీకు? ఏమొచ్చినా 0తో సమానం అంతే. సో ఇంకొంచెం గట్టిగా ఎఫర్ట్స్ పెట్టాల్సింది అనిపించింది. సో ఇంకొంచెం గట్టిగా ఆడాలనేమో అనిపించింది. సో టై అయింది ఫస్ట్ ప్లేస్కి సిద్ధ్ అండ్ శివ వాళ్ళ టీంకి. టై అయ్యేపాటికి సో టై వీళ్ళ దగ్గర 20,000 పాయింట్స్ ఉన్నాయి. టై అవ్వకపోతే ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. టై అయింది కాబట్టి చిరు సమానంగా పనిచేశారు. సో 10,000 టీము శివు, ప్రియాంక గారు, నోకరాజ్, ఆశయ గారి టీంకి 10,000 సిద్ధ్, సోనియా, నెక్స్ట్ సంధ్య గారు, బ్రిట్టో వాళ్ళ టీంకి పనిచేశారనమాట. నెక్స్ట్ ఒక్కొక్కరు చూసుకుంటే ఇప్పుడు ఎంత ఉన్నాయని చూసుకుంటే వాసంతి గారు, కళ్యాణ్, జాను భాను గారు టీం దగ్గర 500 ఉన్నాయి. యాక్చువల్లీ దగ్గర 1000 ఉండాలి, 500 ఉన్నాయి. 500 మిస్సింగ్ అయింది. ఏంటో చూద్దాం అనుకున్నారు. స్నేహం కోసం ఎవరైతే ఉన్నారో, ఎవరు నటరాజ్ మాస్టర్ గారు, అంజలి గారు, పవన్ గారు, నీతు గారు వాళ్ళు ఎవరుతారో వాళ్ళ దగ్గర 9,000 పాయింట్స్ ఉన్నాయి. ఒకరికొకరు ఎవరైతే ప్రియాంక గారు వాళ్ళ టీంలో ఉన్నారో సో 20,500 ప్రియాంక గారు, నోకరాజ్ గారు వాళ్ళ టీం. సో 20,500 ఎలా ఎక్స్ట్రా వచ్చినాయి అంటే ఫస్ట్ గేమ్ ఆడినప్పుడు వాసంతి గారు 500 ఎక్స్ట్రా ఇచ్చారంట. లెక్కలు కూడా రావాలి వీళ్ళకి, లెక్క వేసుకోవాలి కదా. అందరు కలిసి ఏం చేశారు? నలుగురిది మిస్టేకే, ఒకళ్ళు అనలేం మనం. సో సిద్ధు వాళ్ళ టీం దగ్గర 10,000 ఉన్నాయి. ఇప్పుడు ఏది తెచ్చుకున్నారో అది యాస్టీజ్ 5,000 ఉన్నాయి. వాళ్ళ దగ్గర పెట్టారు, 5,000 అయిపోయినాయి. సో అంటే ఫస్ట్ దాంట్లో 3 పెట్టారు, సెకండ్ హ్యాండ్లో 2 పెట్టారు, 5కి 5 పెట్టారు, 5కి 5 వచ్చినాయి, 10,000 వచ్చినాయి. సో అలా వాళ్ళ ప్లేస్లో ఉన్నారు. ఇప్పుడు స్ప్లిట్ అండ్ స్టీల్ గురించి ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తా. గేమ్ కొద్దిగా రసవత్తరంగా మార్చడానికి ట్రై చేశారు శ్రీముఖ్ గారు. మనకు రసవత్తరంగా ఉంటుంది కానీ మనకు తెలిసింది కాబట్టి మనకు పర్లేదు. సిద్ధు అండ్ బ్రిట్టో వాళ్ళకి చెప్తున్నారన్నమాట, సంధ్య అండ్ బ్రిట్టో మీరు స్ప్లిట్ సెలెక్ట్ చేసుకున్నారు కానీ బట్ సారీ సంధ్య, సారీ బ్రిట్టో అని చెప్పి లేదు. వాళ్ళు కూడా సిద్ధు అండ్ సోనియా కూడా స్ప్లిట్టే సెలెక్ట్ చేసుకున్నారు. మీ ఇద్దరికి 5,000 పాయింట్స్ ఈచ్ వస్తాయని చెప్పి వాళ్ళిద్దరికి స్ప్లిట్ చేస్తారు. మనం టీం ఎవరైతే ఉన్నారో మనమని పెట్టుకున్నారు, వాళ్ళు మళ్ళీ పేరు కూడా మనమని పెట్టుకున్నారు కానీ మోసం చేసుకున్నారు. 500 250 అవుతుందా, ఆ 250 ఒకరికి వెళ్తుందా ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం అని చెప్పి జాను భాను మీరు చూస్ చేసుకున్న స్ప్లిట్ పంచుకుందాం అనుకున్నారు. కానీ కళ్యాణ్ అండ్ వాసంతి సో వాళ్ళు స్టీల్ ఎంచుకున్నారు అనగానే వీళ్ళు చప్పట్లు కొట్టుకున్నారు అన్నమాట గట్టిగానే. దట్ మీన్స్ జాను భాను యూ విల్ రిమైన్ విత్ 0, కళ్యాణ్ అండ్ వాసంతి మీ దగ్గర 500 ఉంటాయి అని చెప్పి. ఇలాంటిది ఒకటి అందరి ముందు అనౌన్స్ చేసినప్పుడు చాలా సిరాగ్గా ఉంటుంది టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. సరేనా? అంటిల్ అన్లెస్ యూ హ్యావ్ ఎ గ్రేట్ ఎక్స్ప్లెనేషన్. మిగతా వాళ్ళందరూ కొద్దిగా దోషిలాగా చూస్తాం, పక్కన వాళ్ళు మన పక్కన ఎవరుతుందో వాళ్ళు ఇంకా దోషిలాగా చూస్తారు. ఇంకా ఇందులో వీళ్ళు గెలవలేదు కాబట్టి సరిపోయింది. వాళ్ళు 2 టాస్క్లు ఆడి వాళ్ళు ఏదైనా గెలిచి 10,000 పాయింట్లు తెచ్చి వీళ్ళకి వెళ్ళిపోయి ఉంటే అప్పుడు ఇంకా పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా ఉండేది రాజా. సో ఇలాంటివి వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనుషులు మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్న చెప్తాను, మీకు అర్థమవుతుంది ఒక ఎగ్జాంపుల్గా. భాను గారు స్ప్లిట్ తీసుకుంటే చైర్లోకి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, అక్కడ చెప్తారు స్ప్లిట్ తీసుకుంటే బాగుండేది, మేము అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంది కదా, కళ్యాణ్ తెలుసు కూడా స్ప్లిట్టే తీసుకున్నాము, మరి వాళ్ళు ఎందుకు తీసుకోలేదు అర్థం కాలేదు, లాస్ట్ వీక్ మొత్తం అంత చూశారు కదా అంటే వీళ్ళు డేంజర్ జోన్కి వెళ్ళి వచ్చారు, బట్ స్టిల్ నాకు అర్థం కాలేదని చెప్తారన్నమాట. నెక్స్ట్ స్నేహం కోసం ఇక్కడ ఎమోషనల్ అంటే మామూలు ఎమోషనల్ కదా. నటరాజ్ మాస్టర్ గారు ఫుల్ ఎమోషనల్ అయిపోయారు ఈ విషయంలో. ఫ్రెండ్షిప్ని టెస్ట్ చేస్తాం, ఈ షో ద్వారా స్ట్రాంగ్ అయిద్దో లేదో తెలుసుకుంటాం అనుకున్నారు. సో ఒకసారి నమ్మకం విరిగిపోతే ఎప్పటికీ విరిగిపోయిద్ది అన్న మాటతో మాస్టర్ అంటే ఇంకోసారి ట్రై చేద్దాం అని చెప్పి మాస్టర్ ఎంచుకున్నారు. సో ఏది స్ప్లిట్ చేసుకుందని ఐఎమ్ సారీ మాస్టర్, ఐఎమ్ సారీ నీతు, పవన్ అండ్ అంజలి వాళ్ళు కూడా స్ప్లిట్ ఎంచుకున్నారు. కంగ్రాచులేషన్, మీరు ₹1,00,00,000 గెలుచుకున్నారు అన్న రేంజ్లో ఆడు కొంచెం చేసి చెప్పాలి కదా హోస్టింగ్ అంత. లేకపోతే అందరూ ఏం బాగాలేదు శివుకి హోస్టింగ్ అని చెప్పి ఇక్కడ కూర్చొని ఎవరో ఒకరు ఏదో అట్లా ఉంటుంది. సో ఏదో రసవత్తరంగా చేశారన్నమాట. ఇంకా మాస్టర్ గారు అక్కడ ఫుల్ ఎమోషనల్ అయిపోయారు. వీళ్ళ దగ్గర 9,000 పాయింట్లు ఉన్నాయి, స్ప్లిట్ ఎంచుకున్నారు కాబట్టి చెరుకు 4,000 పాయింట్స్ వస్తాయనగానే మాస్టర్ గారి పవన్ హగ్గు, నీతు అంజలి గారు హగ్గు, అంజలి గారు వచ్చి నటరాజ్ మాస్టర్ గారికి హగ్గు. సో టెస్ట్లో పాస్ అయ్యారు పవన్ అండ్ అంజలి అనగానే పవన్ అంజలి అంటే ఆయన థమ్స్అప్ చూపించుకుంటే అబ్బో మామూలుగా ఫుల్ ఎమోషనల్ మూమెంట్. అంజలి గారు ఏదైనా జరిగితే మాట్లాడు సార్ట్ అవుట్ అయిపోతాయి అని చెప్పి నటరాజ్ మాస్టర్ గారు
మా ఇద్దరికి ఒక అలవాటు ఉంది ఏంటంటే, మేము ఎవరినైనా నమ్మితే ఈ డైలాగ్ అండి, మేము ఎవరినైనా నమ్మితే మా ఇంట్లో భోజనం లేకపోయినా వాళ్ళకి భోజనం పెడతాం, మేము భోజనం చేయటం మానేసినా వాళ్ళకి భోజనం పెడతామని. ఇదే కళ్యాణ్ ఏం చెప్తాడు వాళ్ళ దాంట్లో, నేను తింటేనే కదా పక్కనోడికి పెట్టగలని చెప్తాడు. సో మనుషులు మన ఆలోచనలు మన విధానాలు రెండు రకాలుగా ఉంటాయి. రెండు రకాల్లో ఏది రైటు అంటే ప్రతిసారి ఇదే రైట్ అని చెప్పడానికి ఉండదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్నిసార్లు మాస్టర్ గారు రైట్ అవుతారు, కొన్నిసార్లు కళ్యాణ్ గారు రైట్ అవుతారు. ఈ పర్టికులర్ సిచ్యువేషన్స్లో ఇట్ షుడ్ బి లైక్ మాస్టర్, నాట్ లైక్ కళ్యాణ్. ఎందుకంటే ఇక్కడ అవసరం లేదు. పైగా ఈ గేమ్లో మన ఇప్పుడు ఇంకో సిచ్యువేషన్ వచ్చింది, డైరెక్ట్ కప్పు అనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో అట్లీస్ట్ ఇలా ఆలోచించిన ఓకే, ఇలాంటి పాయింట్స్ దాంట్లో ఇలా ఆలోచించి నా కడుపు ఇంపాక్ట్ పక్కన పెడతానొద్దు, ముందు వాళ్ళకి పెట్టాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ గోల్డెన్ కప్పుల్లో ఉన్నాం, మంచి పొజిషన్లో ఉన్నాం, వాళ్ళు డేంజర్ జోన్కి వెళ్ళి వచ్చారు, వాళ్ళు మన స్ట్రెంత్ నమ్ముకొని మనతో వచ్చారు కాబట్టి వాళ్ళకు పుష్ ఇస్తే దే విల్ బి మోర్ హ్యాపీ. ఇది ట్రూపీ కోసం జరుగుతుంది కాదు, ఒక వీక్ కోసం జరుగుతుంది. సో అది కూడా వాళ్ళకి ఇచ్చేమనట్లేదు కదా, స్ప్లిట్ చేసుకోవటమే. సో వాళ్ళకి పెట్టచ్చు. సో రెండు ఆప్షన్లు ఎప్పుడు ఉండాలి మీ దగ్గర, మన దగ్గర. కానీ ఏ టైంలో ఏది వాడాలి అని తెలిసి ఉండాలి. అది ప్రతిదానికి అంతే అబ్బా, ఏది రైట్ రాంగ్ అన్నట్టు ఉండదు. ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మనం చేసే పని కొన్ని సిచ్యువేషన్స్లో అది రైట్ అనిపిస్తుంది, కొన్ని సిచ్యువేషన్స్లో రాంగ్ అనిపిస్తుంది. మనం ఇటు సైడ్ నుంచున్నాము అన్న దాని మీద మనకు అది రైట్ ఆర్ రాంగ్గా కనిపిస్తుంది. అర్థం ఒక సైడ్ ఉంటే ఒకలా ఉంటుంది, ఇంకో సైడ్ ఉంటే ఇంకోలా ఉంటుంది అంతే. సో బట్ ఈ డైలాగ్ ఎంత కోఇన్సిడెంట్గా వచ్చినాయి అని అనిపించింది నాకు. ఆయన చెప్పటం ఈయనట చెప్పటం, ఈ సిచ్యువేషన్లో మాస్టర్ గారు రైట్, ఆయన తీసుకున్న డెసిషను ఆయన చేసింది అంత కరెక్ట్గా ఉంది. సో చాలా చోట్ల మాకు ఇలా జరిగింది, అందుకనే భయం, అందుకే మేము ఇద్దరం ఎవరిని నమ్మం అది అని చెప్పి ఇలా 2 సార్లు జరిగింది వీళ్ళతో, ఎస్పెషల్ అంజలి గారితో. ఒక షో మీరున్న షోలోనే అంత ముందోసారి జరిగింది, మీరున్న షోలోనే మళ్ళీ కలిసి మళ్ళీ ఇలా జరిగింది. కానీ మళ్ళీ మీ ద్వారా ఇప్పుడు కలుసుకున్నాం, మా స్నేహం నిలబడింది, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తే శ్రీముఖ్ గారు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో బాగుంది ఇదనమాట. నెక్స్ట్ టీం ఒకరికొకరు. సో పవన్, శివ్, ప్రియాంక గారు, పవన్ కాదు శివ్, ప్రియాంక గారు, నోకరాజ్ గారు, ఆశా గారు. బా ఎంత కన్ఫ్యూజన్గా ఉంటున్నారు బాబు. సో ఎవరు ఎంచుకున్నారంటే పవన్ గారు, నెక్స్ట్ ప్రియాంక గారు, సారీ పవన్ ఎందుకు వస్తుంది, ప్రియాంక గారు అండ్ శివ్ గారు, పిఎన్ రాసుకున్నాను, పవన్ వచ్చేస్తుంది. శివ్ గారు అండ్ ప్రియాంక గారు స్ప్లిట్ అని రాసుకున్నారని చెప్పి మహేష్ అండ్ సాండ్రాకి ఏం ఆప్షన్ ఇచ్చామంటే వాళ్ళు తీసుకొచ్చారు. మొత్తం టోకెన్స్ని స్టీల్ చేసే ఆప్షన్ ఇచ్చాము. దే చూస్ యూ, ప్రియాంక అండ్ శివ్ అనగానే శివ్ థ్యాంక్ యూ యు ఆర్ స్ట్రాంగ్ అని మమ్మల్ని స్ట్రాంగ్ అన్నందుకని కొంచెం ఈ హైపర్ ఏదైతే ఉందో అదే ప్రియాంక గారు కంట్రోల్ చేస్తూ ఉంటారు. శివ్ వస్తే మాత్రం బిగ్ బాస్కి దిబిడే అనిపిస్తుంది నాకైతే మాత్రం. శాండ్రా గారు డెఫినెట్లీ అందుకనే సెలెక్ట్ చేసుకున్నాం, ఎవరైనా అందుకే సెలెక్ట్ చేసుకున్నారు, స్ట్రాంగ్ పాయింట్స్ ఎక్కువ గెలుస్తారనే కదా సెలెక్ట్ చేసుకుంటారు. శివ్ గారు మరి మహేష్ ఈ స్టేజ్ 3 గెలిచుంటే మీకు 0గా మిగిలిపోయావో లేదంటే 10,000 పాయింట్లు ముందుకెళ్ళావో కానీ తెలియదు అంటే నోకరాజు గారు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ బట్టి. కానీ వాళ్ళు అట్లాగే గెలవలేదు కాబట్టి ఆ ఆప్షన్ ఆ పవర్ యాక్టివేట్ అవ్వలేదు. ఆ పవర్ ముందు రోజు ఎందుకు ఇచ్చారో, తర్వాత రోజు దానికి స్విచ్ ఎందుకు అంటే ముందు రోజు బల్బ్ పెట్టేశారు, కరెంట్ ఇచ్చామన్నారు, సో వెలిగిపోయింది అన్నారు. తర్వాత రోజు లేదు ఒక స్విచ్ పెట్టామన్నారు, స్విచ్ పెట్టాం, ఇప్పుడు ఈ స్విచ్ వేయాలి అంటే నువ్వు అక్కడ ఇంకో తీసుకొచ్చి ఇక్కడ నీళ్లు పోయాలి మొక్క పెట్టాలని ఏదో చెప్పారు. ఏంట్రా ఏదో చెప్తున్నాను అనుకోద్దు. ఏలా ముందు రోజు పవర్ ఇచ్చాడు తర్వాత దాన్ని స్విచ్ పెట్టడం ఎందుకన్నా నా బాధ, అవసరం లేదు కదా అంతా, ఏందో చేశారు. సో నోకరాజు గారు కూడా వాళ్ళు ఎంచుకున్నది కూడా స్ప్లిట్ అనగానే అందరూ హ్యాపీ. నాకు తెలుసు అని చెప్పి శివ చెప్తాను, తెలుసు వాళ్ళకి. సో ఇలా చేయరీళ్ళు అని చెప్పి వాళ్ళకి తెలుసు. సో శివక్ గారు వెల్ ప్లేడ్ మహేష్, బట్ మీరు గెలవలేదు కాబట్టి అవ్వలేదు అని చెప్పి. నెక్స్ట్ దీని తర్వాత శివక్ గారు ఎంతటితో ట్విస్ట్ అయిపోలేదు, ఇంకో ట్విస్ట్ ఉందన్నారు. ఇంకో ట్విస్ట్ ఏంట్రా అంటే గోల్డెన్ కపుల్ అయిన కళ్యాణ్ వాసంతికి ఒక అద్భుతమైన ఇంకో పవర్ ఇవ్వబోతుంది. ఏంటంటే ఏ కపుల్ దగ్గర ఒక 2,000 టోకెన్లు స్టీల్ చేసి వాళ్ళ పొజిషన్ని మార్చచ్చు. మీరు తీసుకొచ్చి అని చెప్పలేదు రెండు ఆవిడ, వాళ్ళ పొజిషన్ని మార్చచ్చు, ఎటోగటి తీసుకొని ఎటోగటి మార్చచ్చు వాళ్ళ పొజిషన్ని అని చెప్పి ఇచ్చారు. ఈ పవర్ ఇంతకుముందు కూడా ఇలాంటిదే సిమిలర్ పవర్ గోల్డెన్ కపుల్ కదా ఫస్ట్ గెలిచినందుకు నోకరాజ్ గారు వాళ్ళకి ఇచ్చారు. సెకండ్ దాంట్లో ఎవరన్నా ఎక్స్చేంజ్ చేయొచ్చు అన్న విధంగా ఒక్కోసారి ఒక పవర్ ఇస్తున్నారు. ఆ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు గెలిచిన వాళ్ళని బట్టి వాళ్ళు టెస్ట్ చేయడానికి బట్టి ఇస్తున్నారు. సంథింగ్ దిస్ ఈజ్ కాల్డ్ స్క్రిప్ట్ అంతే. బట్ ఇట్స్ ఓకే స్క్రిప్ట్, ఓకే నాట్ ఓకే స్క్రిప్ట్ కాదు. వాసంతి గారు ఏం చెప్పారంటే మేము సంధ్యా వాళ్ళ దగ్గర తీసుకొని వీ విల్ గివ్ ఇట్ టు భాను అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళకు గిల్ట్ ఫీలింగ్ వచ్చేసింది భాను గారి జానీ గారు. అందుకని ఆవిడకి గిల్ట్ ఫీలింగ్ అనేది నిన్న స్టార్ట్ అయిపోయింది. అబ్బా ఆవిడ 2 ఎపిసోడ్లో స్టార్ట్ అయిపోయింది. లేదు ఇది కరెక్ట్గా లేదు, భాను చేయడు, జాను అయినా ఓకే కానీ వాళ్ళు మోసం చేస్తున్నాం అని ఇది వచ్చేస్తుందని నిన్న నుంచి ఆవిడ ఫీల్ అవుతున్నారు. అది మనకి సెన్స్ తగులుతుంది. సో 2,000 కాయిన్స్ తీసుకొని ఇచ్చేస్తాం వాళ్ళకని చెప్పారు. శ్రీముఖ్ గారు ఎందుకు మీరు ఉంచుకోరంటే వద్దు అంటే వై సంధ్య అని బిట్టు అంటే ఏం లేదు, ఊరికే రీజన్ లేదు, ఏం లేదు, నేను వచ్చి రూమ్లో అడావిడి చేసి గోలగోలు చేసింది సంధ్య, సో దానికోసం రివెంజ్ తెచ్చుకున్నారు అంతే, అంతకుమించి ఏం లేదు. వాసంతి గారు తీసుకోవాలనిపించింది, రీజన్ ఏం లేదని చెప్తున్నారు. సో శ్రీముఖ్ గారు 5,000 పాయింట్స్ సంధ్య గారి దగ్గర ఉన్నాయి, అవి తీసుకొని మీ దగ్గర 2,000 తీసుకొని జాను భాను గారికి ఇస్తున్నారు. సో సంధ్య గారు 3,000కి పడిపోయారు అని చెప్పి వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు, బోటంగా పడిపోయారు. దీంతో శ్రీముఖ్ గారు జాను భాను ఆర్ యూ హ్యాపీ అన్హ్యాపీ, 2,000 కావాలా వద్దా ఇలా అయినానండి, 2,000 కావాలా వద్దా ఏంటి
అని అడిగారు. హ్యాపీయా అన్హ్యాపీయా ఓకే 2000 కావాలొద్దని. భాను గారు కళ్యాణ్ స్ట్రాటజీ నాకు తెలియదు, చాలా మెచ్యూర్డ్గా కనిపించాడు భాను ఈ మాట అన్నప్పుడు తెలుసా. గోల్ చేయాలా అరవలా ఏంటి ఇలా చేసాడు మోసం చేసి ఏం చెప్పాలా, సింపుల్గా బలి చెప్పాడు. కళ్యాణ్ స్ట్రాటజీ ఏంటో తెలియదు, మాట్లాడితేనే తెలిసిద్ది. సో ఇప్పుడు ఇక్కడ మాట్లాడాలని అనుకోవట్లేదు, లోపలికి వెళ్ళాక మాట్లాడి తెలుసుకుంటా అని చెప్పి. ఇది ఆవేశం కాదు, ఆలోచన లేదు. ఎందుకు చేస్తాడు ఏంటి తెలుసుకుంటా, ఊరికి ఇక్కడ మాట్లాడను లోపలికి వెళ్ళి తెలుసుకుంటాను. శ్రీముఖి స్ప్లిట్ అయితే మీకు వచ్చేది 250, కానీ ఇప్పుడు మీకు 2000 వచ్చినాయి కదా అంటే ఇక్కడ జాను కూడా మంచిగానే మాట్లాడారు. ఇది 500 స్ప్లిట్ అయిందా 1000 స్ప్లిట్ అయిందా అన్నది కాదు శ్రీముఖి. వీళ్ళిద్దరూ ఎంత బాధపడ్డారు, ఎందుకు ఏడ్చారు, ఫ్రెండ్షిప్ అని చెప్పి స్నేహం కోసం టీము. ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్రెండ్షిప్. అది మేము మోసపోయాము అనగానే శ్రీముఖి మీరు ఫ్రెండ్షిప్ కోసం ఆడారు, వాళ్ళు రిలేషన్షిప్ కోసం ఆడారు, తప్పే ఉంది. శ్రీముఖిని మాట్లాడారు ఎందుకంటే శ్రీముఖి గారు మ్యానిపులేట్ చేసింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్, రైట్ కదా. సో ఆ రెక్కలో చూస్తే అది రైట్ అవుతుంది. అందుకే చెప్పింది నేను. ఆ 2 ఆప్షన్లో ఏ ఆప్షన్ అన్నది మనం ఎదుర్కొనే దాన్ని బట్టి, ఆ సిచ్యువేషన్ బట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. నువ్వు నన్ను అడిగితే తెలుసా నాకు అనిపిస్తూ ఉంటుంది, ఒక మర్డర్ చేసి కూడా నువ్వు జనాలు కన్విన్స్ చేయగలవు నాకు తప్పు కాదు అని చెప్పి. నిజంగా నీ సైడ్ న్యాయం ఉండి, నిజంగా నీ సైడ్ ఆ స్కిల్ ఉండాలి, న్యాయం ఉండాలి, స్కిల్ ఉండాలి, నిజాయితీ ఉండాలి, స్కిల్ ఉండాలి. ఉంటే పీపుల్ విల్ సపోర్ట్ యూ. అది అంటే నిజాయితీ న్యాయం ధర్మం అన్నీ ఉంటే. కొన్ని స్కిల్స్ లేకపోయినా ఏమీ లేకపోయినా సరే తప్పు చెప్పిన కొన్నిసార్లు శిక్ష అనుభవిస్తారు కొన్నిసార్లు. సో జాను గారు భాను చాలాసార్లు ఇలాగ లైఫ్లో చేశాడు, అందరిని నమ్మి ఫ్రెండ్షిప్ చేసేసి మోసపోతాడని చెప్తే శివ గారు మరి ఇప్పుడు 2000 వచ్చాయి కదా, శివ గారు రియాక్షన్ లేదంటే జాను గారు వాళ్ళకి ఇవ్వాలనిపించింది ఇచ్చారు అంతే అంట. ఇది నచ్చలేదు నాకు. ఉంటే అటు ఉండాలి, లేదంటే ఇటు ఉండాలి. మోసం చేశారు ఓకే, శివ గారు ఉంచుకుంటారా లేదా అని అడిగారు, మరి దీని మీద రియాక్షన్ ఏంటి, వాళ్ళకి ఇవ్వాలనిపించి ఇచ్చారేంటి, వద్దని చెప్పొచ్చు కదా ఫామ్గా. మాకు వద్దు వాళ్ళ పాయింట్స్ వాళ్ళని తీసుకోమనండి, లేదంటే వాళ్ళకి ఇచ్చామని చెప్పరు. ఎందుకంటే వాళ్ళ పొజిషన్ వాళ్ళకి ఇంపార్టెంట్. వాళ్ళ బాటమ్ 3 కనుక వెళ్తే వాళ్ళని ఎవరు ఎలిమినేట్ చేసేస్తారని చెప్పి. ఇప్పుడు మీది కూడా స్వార్థమే. ఇంతకుముందు కళ్యాణ్ది స్వార్థం అయితే ఇప్పుడు జాను భాను గారిది కూడా స్వార్థమే. ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటే ఇప్పుడు ఇదే కదా జరిగింది. సో అప్పుడు అలాంటప్పుడు క్వశ్చన్ చేయొద్దు. ఇప్పుడు మీకు జరిగింది స్టీల్ అని చెప్పి మోసం అయితే, ఇప్పుడు సంజయ్ గారి దగ్గర తీసుకుంది కూడా మోసమే కదా అవుతుంది. మోసం అనేది రాంగ్ కూడా అవ్వచ్చు కానీ బట్ ఇక్కడ జరిగింది కూడా స్టీలింగే కదా. నాకు అది నచ్చలా. అన్ని మాటలు మాట్లాడి సో ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్. కళ్యాణ్ చేసింది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద గేమ్ అని మీరు యాక్సెప్ట్ చేస్తుంటే ఈ 2000 సంజయ్ గారి దగ్గర తీసుకోవడం కూడా పార్ట్ ఆఫ్ ద గేమ్లా ఉండేది. ఎంతమంది కళ్యాణ్ చేసి రాంగ్ అయితే ఇప్పుడు 2000 తీసుకోవద్దు, ఇది కూడా రాంగే. వద్దు, తిరిగి వాళ్ళనే ఉంచుకోమనండి, లేదంటే సంజయ్ గారు వాళ్ళకి ఇచ్చామండి, వాళ్ళు కష్టపడ్డారు అలా చెప్పుంటే జాను గారు నెక్స్ట్ లెవెల్ ఉండేది. ఫస్ట్ చెప్పిన మాటలకి సెకండ్ చెప్పిన మాటలకి పొంతన ఉండేది, కరెక్ట్గా ఉండేది. కరెక్ట్ అని చెప్తుంది ఇక్కడ కొట్టాలి లైక్ ఒకటి కరెక్ట్ అయితే కనుక, లేదా మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయొచ్చు 2 విషయాలు. సో నెక్స్ట్ శ్రీముఖ్ గారు ఫస్ట్ ప్లేస్లో ఉన్న నోకరాజ్ గారు ఆసియా టీంకి, శివ గారు అండ్ ప్రియాంక టీంకి ఇద్దరికి 25 బాండ్ గ్రేడ్స్ ఇచ్చారు సూపర్. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్న సిద్ధు గారు సోనియా గారికి 20 బాండ్ గ్రేడ్స్ ఇచ్చారు. 4500 పాయింట్లతో వాళ్ళది టై అయ్యింది. సో ఎవరితో అంటే టై అవ్వాల 5000 పాయింట్లు వెళ్తూ ఉన్నాయి. 5000 పాయింట్ టై అయ్యింది ఎవరితో, సంజయ్ గారు వాళ్ళ టీంతో. బట్ సంజయ్ గారి దగ్గర నుంచి 2000 తీసుకోవడం వల్ల వాళ్ళు కూడా సెకండ్ పొజిషన్లో నుంచి వేరే పొజిషన్లో పడిపోయారు. నెక్స్ట్ 4005 పాయింట్స్తో టై అయింది ఎవరికి అంటే మళ్ళీ మాస్టర్ గారికి, నెక్స్ట్ పవన్ అంజలి గారికి, వాళ్ళ టీంకి వీళ్ళకి టై అయింది. వీళ్ళకి 15 పాయింట్స్ ఇచ్చారు. రిటర్న్స్ అంతే ఇక్కడ పడ్డారు. 20 పాయింట్స్ రావాల్సింది వాళ్ళకి 10 పాయింట్స్ వచ్చినాయి 3000 దాంతో. నెక్స్ట్ జాను భాను గారికి 2000 పాయింట్లు ఉన్నాయి కాబట్టి 5 బాండ్ గ్రేడ్స్ వచ్చినాయి. సో నెక్స్ట్ మిగతా వాళ్ళకి 500 ఉన్నాయి. ఎవరికి పవన్ గారికి అండ్ కళ్యాణ్ గారికి అండ్ వాసంతి గారికి 5 ఏంది పెద్దగా వస్తుంది. కళ్యాణ్ గారికి అండ్ పీపీ అని రాసుకోవటం వల్ల కళ్యాణ్ గారికి అండ్ వాసంతి గారికి 500 ఉన్నాయి. సో అందుకని వాళ్ళకి 0. శాండ్రాకి అండ్ మహేష్ గారికి కూడా వాళ్ళకి కూడా 0నే. సో ఆ విధంగా టోటల్గా ఎవరెవరి దగ్గర ఇప్పటికీ ఎన్ని పాయింట్లు ఉన్నాయంటే ఫస్ట్ ప్లేస్లో 45 పాయింట్లు ఉండాలి కదా. ప్రియాంక గారు వాళ్ళకి 45 పాయింట్లు ఉండాలి, ఇక్కడ నాకు కనిపించట్లేదు. సరే మహేష్ గారు వాళ్ళకి 0, సంజయ్ గారు బిట్టు గారు వాళ్ళకి 20, సిద్ధ్ అండ్ సోనియాకి 40, వీళ్ళు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. నోకరాజ్ అండ్ ఆసియా 40, వీళ్ళు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. దాని తర్వాత ఇది ఎవరిదో కూడా అర్థం కావట్లేదు అబ్బా, ఏదేదో రాసా నేను. సరే జాను భాను గారు వాళ్ళకి 30 పాయింట్స్, కళ్యాణ్ గారు వాళ్ళకి 15 పాయింట్స్, మాస్టర్ గారికి నటరాజ్ మాస్టర్ వాళ్ళకి 20 పాయింట్స్. నెక్స్ట్ ఇంకొకరు 35లో ఉన్నారు. నెక్స్ట్ చెప్తా, ఇంకో చోట రాసుకున్న వాళ్ళ పొజిషన్స్ అక్కడ చెప్తా మీకు. లీడ్లో మాత్రం ప్రియాంక అండ్ శివ్ గారు ఉన్నారు 45 పాయింట్స్. వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, బాటంలో ఉన్న వాళ్ళకి థెరపీ ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఇంకొంచెం అసలు కథ స్టార్ట్ అయింది. ఏంట్రా అంటే కళ్యాణ్ గారు నీతు గారితో చెప్తూ ఉంటారు. ఏం చెప్తున్నారు, నాకు వసంతి చెప్పేదాకా తెలవదు ఇది ఎందుకు చూస్ చేసుకున్నాము అని చెప్పని. ఏంది ఇది నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అన్నట్టు అక్కడ స్టైల్గా కూర్చొని ఎస్ శ్రీముఖి మ్యానిపులేట్ చేసింది, ఐ అగ్రి, అది శ్రీముఖి జాబ్. కానీ ఇక్కడ హోస్ట్ ఏం చెప్తుంది బ్లైండ్గా కాకుండా మన
ఏవైతే జ్ఞానేంద్రియాలు ఉన్నాయో ఎప్పుడు వాడే ఆ పదం అవి అక్కడ పెట్టాలి కదా, ఫోకస్డ్గా అర్థం చేసుకోవాలి కదా ఏం చెప్తున్నారని చెప్పి స్టైల్గా కూర్చొని అసలు నీకు విన్నింగ్ ఇంపార్టెంట్ అని చెప్పి ఆ చెస్ట్ మొత్తం ఇట్లా చేసి ఫోకస్, దాని తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత నేను అట్లా చేయను అసలు డబుల్గా కనిపిస్తున్నాయి. మొన్న మాట్లాడుకున్నప్పుడు స్టీలింగ్ అంటే ఏంటి అర్థమైంది, కావాలని చేసాం వాళ్ళు కూడా అదే తీసుకుంటారు కాబట్టి నేను ఇది తీసుకున్నాను అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఎలా చెప్పి అలా చెప్తే ఎవరిని కన్ఫ్యూజ్ చేయడానికి వాసంతి గారి మధ్యలో కూడా మాట అంటారు, దొరికిపోతావు జడ్జెస్ దగ్గర అని చెప్తానండి. శ్రీముఖ్ గారు నన్ను అలా అడగలేదు, యూ కేమ్ హియర్ టు విన్నింగ్ ఆర్ నాట్ అన్నారు. విన్నింగ్ స్ప్లిట్ చేసుకుంటావా స్టీల్ చేసుకుంటావా అంటే విన్నింగ్ ఎందుకు స్ప్లిట్ చేసుకుంటాం, నేను ఎందుకు ఆఫ్ కోర్స్ నాట్, నేను స్టీల్ చేసుకుంటాను అన్నాను అంతే. సో నాకు ఇదంతా ఉందని తెలియదు అనే విధంగా చెప్పాడు ఆయన. శ్రీముఖ్ గారిని కొంచెం అర్థమయ్యేలా అడగాలి క్లియర్గా. అసలు స్ప్లిట్ స్టీలు అంటే ఇద్దరు స్టీల్ చేసుకుంటే మనకి ఇప్పుడు ఎవరైనా చెప్పకపోయినా కూడా మన చిన్నపిల్లలు కదా జస్ట్ అర్థమైంది కదా, ఇద్దరు స్ప్లిట్ చేసుకుంటే ఏమైంది, ఇద్దరు స్టీల్ చేసుకుంటే ఏమైంది, ఒక స్ప్లిట్ ఒక స్టీల్ అంటే ఏమైంది అని అడగాలి కదా జనరల్గా. అయితే ఫస్ట్ వాళ్ళు అడిగారు కదా, మిగతా కూడా అడగాలి కదా, మనకు కట్ చేసినా కూడా అడిగి ఉండాలి. అడిగితే క్లియర్గా అంటే ఒక డౌట్ ఉంటే తెలియపోతే సరిగ్గా చెప్పకపోతే. నెక్స్ట్ షాక్, వీళ్ళందరూ సోనియా గారు కొద్దిగా ఎన్ని ఎక్కువ డిస్కషన్స్ ఇలాంటి వాటిలో ఉంటారు. షాక్ నాకు ఫ్రెండ్ అని చెప్పి లాస్ట్ వీక్ నుంచి గుద్దుతానే ఉన్నారు సంజయ్ గారితో అంటున్నారు అనమాట. బ్రిట్టో గారు వచ్చారు ఏదో చెప్పారు ఓవర్లాప్ అయింది నాకు వినిపించలేదు కానీ, బట్ ఇట్స్ ఇండివిజువల్ గేమ్ అని చెప్పారు అనమాట ఆయన. వాసంతి నీకు గుడ్ ఫ్రెండ్, ఓకే కళ్యాణి నాకు గుడ్ ఫ్రెండ్, బట్ ఎండ్ ఆఫ్ ద డే వీ హ్యావ్ టు బి సెల్ఫిష్. నేను కొంచెం అర్థమైంది. సో వాళ్ళు సెల్ఫిష్గా ఉన్నా మనం కూడా సెల్ఫిష్గా ఉండాలి, ఇక్కడ ఎవరైనా సెల్ఫిష్గా ఉండాలని చెప్పి. సోనియా గారు దీనివల్ల పీపుల్ ఎవరు అలా ఆడారని చెప్పి నీకు తెలుస్తుంది, దట్ ఈజ్ ఆల్సో అడ్వాంటేజ్. ఎవరేంటి ఎవరు ఎలాంటి వాళ్ళు కూడా నీకు తెలుస్తుంది అని చెప్పి. ఆ సిచ్యువేషన్ వచ్చాక అందరూ అలాగే కనిపిస్తారు, జస్ట్ టైమింగ్ ఇస్ డిఫరెంట్ అంతే, తర్వాత వస్తుంది. సో ఫస్ట్ ప్లేస్లో శివ్ ఉన్నాడు, సెకండ్ ప్లేస్లో సిద్ధ్ అండ్ సోనియా ఉన్నారు, అదే సెకండ్ ప్లేస్లో నోకరాజ్ అండ్ ఆశయ గారు ఉన్నారు, థర్డ్ ప్లేస్లో భానుజాను గారు ఉన్నారు, పవన్ అంజలి గారు ఉన్నారు. లాస్ట్కి వచ్చేపాటికి ఇక్కడ కూడా టై అయింది. సో బ్రిట్టో, సంధ్య గారు, నటరాజ్ మాస్టర్ గారు, నీతు గారు, కళ్యాణ్ గారు అండ్ వసంతి గారు, మహేష్ గారు అండ్ శాండ్రా గారు లాస్ట్ 3 పొజిషన్స్లో వీళ్ళు 4 పొజిషన్స్ ఉన్నారు. బాటమ్ 2లో వచ్చేప్పటికి కళ్యాణ్, వాసంతి గారు, మహేష్ శాండ్రా గారు ఉన్నారు. మహేష్ శాండ్రా గారు ఎవ్రీ వీక్ బాటంలోనే ఉంటున్నారు, అది వాళ్ళ తప్పైనా వాళ్ళ రైట్ అయినా ఏదైనా సరే. నెక్స్ట్ ఇక్కడ సిద్ధ్ అండ్ సోనియా ఫుల్ ఎంజాయ్, ఎందుకంటే వాళ్ళు సెకండ్ ప్లేస్లోకి వచ్చారు, ఎక్కడో వాళ్ళు సెకండ్ ప్లేస్లోకి వచ్చారు. 5 పాయింట్స్ డిఫరెన్స్. ఒకవేళ జడ్జెస్ వచ్చి కనుక ప్రియాంకకి నెక్స్ట్ శివ్ కన్నా వీళ్ళు కొన్ని ఎక్కువ పాయింట్స్ వస్తే వీళ్ళు గోల్డెన్ కప్పులు అయ్యి ప్యారడైజ్ రూమ్ తీసుకుంటారు. బట్ అలా జరగకూడదు, ఎందుకంటే వాళ్ళందరూ బాగా అందరికన్నా కూడా వాళ్ళ మధ్యలో బాండింగ్ అంత కనిపిస్తుంది, అంటే వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వచ్చి వాళ్ళకి గోల్డెన్ కప్పులు అవ్వాలి. లెట్స్ సీ ఏం జరిగింది ఏం చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ కళ్యాణ్ అండ్ వాసంతి గారు మాట్లాడుకున్నారు. ఆనెస్ట్గా నేను ఏం ఫీల్ అయ్యా, ఎట్లా చూస్ చేసుకున్నాను అనేది చెప్పడానికి ట్రై చేశా అని చెప్పి అంటే ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశారేమో మనకు చూపించలేదు. దానికి వాసంతి గారు ఏం మాట్లాడేవారా నువ్వు అంటే కళ్యాణ్ గారు ఏమంటారంటే సేఫ్ గేమ్ అనుకుంటారా అని చెప్పి అనుకుంటారా అన్నట్టు అనమాట. వాళ్ళు అనుకుంటారు సేఫ్ గేమ్ అని, సేఫ్ గేమ్ కాదని చెప్తానంటే ఆ వాసంతి గారు అది సేఫ్ గేమ్ ఎట్లా అవుతుంది అంటే ఐదు అనుకున్నారంటే మనం ఆడింది సేఫ్ గేమ్ అనుకున్నారు. ఆయన ఏంటంటే ఇక్కడ సేఫ్ గేమ్ ఇంకా ఆడతారా, ఆడలేరు కదా ఇంత దూరం వచ్చిన తర్వాత అన్నట్టు ఆయన చెప్తున్నారు. అరే మనం సేఫ్ గేమ్ అని చెప్పి నేను అనట్లేదు, అందరూ ఏదో ఒక రోజు ఏదో చేయాలి, సో సేఫ్ గేమ్ ఇక్కడ కుదరదు అన్న విధంగా ఆయన చెప్తున్నారు అనమాట. వేరే వాళ్ళకి ఇంకో సిచ్యువేషన్ వస్తుంది. వాసంతి గారు ఇట్స్ ఆల్ అబౌట్ ట్రస్ట్ నాన్న, మనం ట్రస్ట్ చేయలేదు అన్న విధంగా చెప్తుంటారు. ఒకసారి ఇలా మాట్లాడితే ఎట్లా మాట్లాడుతావు, ఇంకోసారి ఇట్లా మాట్లాడుతావు నీకే తెలియాలి. సో మనకు కూడా అలాగే అనిపిస్తుంది, ఏంటి కళ్యాణ్ ఒకసారి స్టీల్ అంటున్నాడు, ఒకసారి ఇది అంటున్నాడు, ఒకసారి అది అంటున్నాడు. సో కన్ఫ్యూజ్ అవుతున్నాడా, కన్ఫ్యూజ్ చేస్తున్నాడా, కావాలని మాట్లాడుతున్నాడా అని అనిపిస్తుంది. లేదంటే అర్థం కావట్లేదా గేము, అంత తెలియటం లేదా అని చెప్పి. నాకైతే మాత్రం ఏదో కవర్ చేయడానికి ట్రై చేస్తుంటే తెలియకుండా అయితే లేదు. ఒకవేళ అది అర్థం కాకుండా ఎలా ఉంటుంది అడగాలి కదా. అక్కడ కూడా మళ్ళీ క్రిటిసైజే చేస్తారు. కానీ స్టీల్ అంటే అది నాకు తెలియదు అంటే ఇట్లా నీ స్టీల్ అని పెట్టుకుంటే తనకి 0. మరి స్టీల్ అంటే ఏంటి, స్ప్లిట్ అంటే షేర్, స్టీల్ అంటే నువ్వు మొత్తం తీసేసుకోవడమే కదా, వాళ్ళకి 0. ఇంక తెలియడానికి ఏం లేదు. ఇంకా అర్థం కాదు, అడగడం తప్పితే ఇంక విషయం లేదు ఇక్కడ. శ్రీముఖ్ గారి మీద నెట్టేసి తప్పు. ఇంకా వీకెండ్ వచ్చిన జడ్జెస్ మళ్ళీ దాని మీద వేసుకుంటారు, శ్రీముఖ్ గారి మీద అలా నెట్టేస్తాం అని చెప్పి. నెక్స్ట్ సంధ్య వాళ్ళు మాట్లాడుకుంటారు, సంధ్య గారు జాను గారు. వాళ్ళకి అసలు సంధ్య గారి దగ్గర నుంచి తీసుకున్న బాండ్ క్రెడిట్స్ ఇచ్చింది జాను గారికి. వాళ్ళిద్దరూ కూర్చొని కళ్యాణ్ కోసం మాట్లాడుకుంటారు. మళ్ళీ ఉంది ఇంకోటి, భాను ఆడకూడదని చెప్పి వైల్డ్ కార్డు ఇచ్చింది మళ్ళీ సంధ్య గారే. కానీ వీళ్ళిద్దరూ కలిసిపోయారు, ఎందుకంటే శత్రువు మిత్రులు అంటే మిత్రులు ఓటైపోతారు. అదే కళ్యాణ్ అలా లేకపోతే వీళ్ళిద్దరు గొడవలు అయ్యేవి. సంధ్య గారు వాళ్ళకి బాండ్ క్రెడిట్స్ అదే తెలియదు, ఇంకా స్టీల్ బాండ్ క్రెడిట్స్ తెలియదు, అసలు స్టీల్ మీనింగే తెలియదు, ఇంకా బాండ్ క్రెడిట్స్ గురించి వాళ్ళకేం తెలిసిద్ది. వాళ్ళకి పోయింది, నీకు పోయింది, నీకీ పోయింది, వాళ్ళకి పోయింది, నాకీ పోయింది అంటే ఏదో వేసారన్నమాట అడుగు వచ్చిన తిరిగిలో. జాని గారు వాళ్ళకి పాయింట్స్ పోలేదు, వాళ్ళ మీదే మిగతా వాళ్ళందరికీ రెస్పెక్ట్ పోయింది అని చెప్పి. ఎస్ సమ్టైమ్స్ ఇద్దరు హోతా, ఇట్స్ ఎ గేమ్. జాని గారు నాతైతే ఫుల్ పోయింది,
బ్రిట్టో ఒప్పుకుంటాడు కానీ నేనైతే అసలు ఒప్పుకోను, నాకు చాలా టైం పట్టిద్ది అని చెప్పి వీళ్ళకి టైం పట్టింది. వీళ్ళకే టైం పడితే జానీ గారికి ఎంత టైం పట్టాలి నాకు అర్థం కాల. అసలు నేను సంజయ్ గారు దానిలో 2000 కాయిన్స్ తీసుకోవడం నాకేం పెద్ద తప్పు అనిపించలే. వాళ్ళు ఇరిటేట్ చేశారు కాబట్టి దానికి శిక్ష అనిపించారు. సో జానీ గారు ఎక్కువ ఫీల్ అవ్వాలి కానీ జానీ గారు కానీ సంజయ్ గారు ఎక్కువ హర్ట్ అయిపోతున్నారు. నెక్స్ట్ కళ్యాణ్ గారు, సంధ్య వెరీ క్లోజ్ టు హర్. ఎవరికి? సంధ్య గారు అండ్ జానీ గారి కోసం చెప్తున్నారు. వెరీ వెరీ. మరి ఏం చేద్దాం ఈ విషయాన్ని అని, మరి ఇప్పుడు అందరూ కలిసిపోయారు కదా అన్నట్టు అనమాట. ఆనెస్ట్గా ఎల్లో కార్డు ఇచ్చినందుకు కాదు, నేను వేరే రీజన్, ఆ ఎల్లో కార్డు అక్కడ ఇచ్చారు కదా దానివల్ల నేను 2000 తీసుకోలేదు, నాకు వేరే రీజన్ ఉంది. ఏంటంటే సంధ్య వాళ్ళ టీం కన్నా మిగతా టీం ఇంకొంచెం ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టి ఆడాయి అని చెప్పి ఆయనకు అనిపించిందంట. దానికి వాసంతి గారు, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ జడ్జెస్ దగ్గర ఉంటాయి, దానికి నువ్వు సమాధానం కూడా తిరిగి చెప్పలేవు, నేను చెప్తున్నాను అని. ఎందుకు తెలుసు అంటే వాసంతి గారికి బిగ్ బాస్కి వెళ్ళారు కాబట్టి ఈ పాయింట్స్ ఎలా నోట్ డౌన్ అవుతాయి, హోస్ట్ ఎలా క్వశ్చన్ చేస్తారు, వీడియోస్ ఎలా ఉంటాయి, దొరికిపోతాం. సో అక్కడో మాట ఇక్కడో మాట వద్దు అన్న విధంగా అనమాట. నేను అక్కడే ఎల్లో కార్డు కోసం అని చెప్పి నువ్వు అన్నావు అనేసావు అంటే మనకు చూపిలా, రీజన్ ఏంటంటే చూపిలా. సో ఈయనేమంటారు, నువ్వు అన్నందుకు నేను కూడా అవునన్నా, నేను ఎల్లో కార్డు ఇచ్చినందుకు 2000 తీసుకుంటున్నావు అంటే నేను కూడా అవునన్నాను, అంతే చెప్తే నాకు అది రీజన్ కాదు, నాకు ఇది రీజన్ అని చెప్పి ఈయన ఒక రీజన్ అనుకుంటున్నాడు, వాసంతి గారు ఒక రీజన్ అనుకుంటున్నారు, సంధ్య గారు ఇంకో రీజన్ అనుకుంటున్నారు, ఒక్కొక్కరు ఒక రీజన్ అనుకుంటున్నారు. అన్ని టీమ్స్ ఇమీడియట్గా నేను వెంటనే క్యాలిక్యులేట్ చేసేసుకున్నాను అన్న విధంగా. ఆయనకు అప్పుడు తట్టు ఉండదు, ఇప్పుడు తట్టింది అంతే. సంధ్య గారు, అతని రూమ్లోకి నేను వెళ్ళానంట, అందుకోసం 2000 తీసుకున్నానంట. సో ఆవిడ పాయింట్ అనుకుంటున్నారు, డిఫరెంట్గా అనుకుంటున్నారు. అసలు అర్థం కాలేదు, నేను వెళ్ళి గొడవ పడ్డానా లేదంటే ఏం చేశాను, కళ్యాణ్ నీకు ఎవరు చెప్పారంటే కళ్యాణ్ చెప్తున్నారు అంటున్నారు. మరి ఆయన చెప్పాడా లేదా అన్నది మనకు తెలియదు, చూపించలా, మిస్ అయింది. సో ఇది జరిగింది. ఇక్కడతో ఎపిసోడ్ బ్లాస్ట్, ఇక్కడతో మనం ఆపేయచ్చు. మీరు రివ్యూ కావాలంటే ఇక్కడ ఆపేయచ్చు. దీని తర్వాత జరిగింది థెరపీ. ఆ థెరపీలో కూడా నేను 5 minutesలో ఆగొట్టేస్తాను కానీ బట్ స్టిల్ ఆపేయాలి, లెంత్ ఎక్కువైపోతుంది అనుకో. ఇక్కడతో ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, మీ ఒపీనియన్ పెట్టేసి ఆపేయండి, సరేనా? మీ అందరికీ గుడ్ నైట్. మాలాగా థెరపీ ఫాలో అయ్యాలంటాం చూడండి, కొద్దిగా మేము వేరే బ్యాచ్ ఉంటాం, మనందరం కంటిన్యూ చేద్దాం. రండి మాట్లాడుకుందాం. శాండ్రా అండ్ మహేష్ గారు, ఏందయ్యా మీరు ఊరికి మా దగ్గరికి వచ్చారు లవ్ పద్దాక నాకు ఇంకేమంటాయి చెప్ప, లవ్ దగ్గర ఏమంటాయి, కొత్త పేరు వస్తే కొత్తగా అని చెప్తాను, ఏం చెప్తాను మీ వల్ల. నేను లాస్ట్ వీక్ కూడా థెరపీ పెట్టలా తెలుసా, మళ్ళీ మీరే ఉన్నారండి, ఇంక తప్పట్లేదని చెప్పి పెడతా అని చెప్పి పెట్టారు. మిమ్మల్ని ఇక్కడ చూడటం మళ్ళీ నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది. గత 3 వారాలుగా మీరు బాటల్లోనే ఉన్నారా సామే అని చెప్పారన్నమాట. సో అక్కడ విరిగిన ప్లేట్ ముక్కలు ఉన్నాయి. విరిగిన ప్లేట్ ముక్కలు చూసారా, చూడటానికి అవి పనికిరానివిగా అనిపించవచ్చు, కానీ జపాన్లో కిన్సుగి అని చెప్పి ఒకటి ఉంది ఆర్ట్, నాకు తెలుసు ఆర్ట్. అదేంటంటే గోల్డెన్ జాయింట్రీ అనేది అంటారు. సో గోల్డ్తో కానీ, సిల్వర్తో కానీ, ప్లాటినంతో కానీ ఈ 3 మెటల్స్ యూజ్ చేసి విరిగిపోయిన ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అతికిస్తారనమాట. అతికిచ్చి ఆ క్రాక్స్ కనిపించకుండా ఆ గోల్డ్, ఆ ప్లాటినం, ఆ సిల్వర్ అవి షైన్ అవుతూ ఉంటాయి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఒకటి చూసాను నేను, గుర్తురాట్లేదు కానీ చూసా, అది చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. సో అదొక ఆర్ట్ అది. సో ఇక్కడ దాన్ని తీసుకొచ్చారు కిన్సుగి అని చెప్పి. సో విరిగిపోయిన వస్తువులను అతికిచ్చి అద్భుతంగా చేస్తారు. సో మన బంధంలో కూడా అలాగే ఏవైనా చిన్న చిన్న అపార్థాలు ముక్కలు చేస్తే సో వాటిని మీరంతా అతికించుకోండి, కాసేపు టైంపాస్ చేసుకోండి, మేము టైంపాస్ చేసుకుంటాం అని చెప్తే ఏం చెప్పారంటే ప్రతి ముక్కను జోడిస్తూ ఒక 3 విషయాల కోసం మీరు ఇక్కడ డిస్కస్ చేయాలి. ఆ 3 ఏంటంటే ఫస్ట్ది, ఈ లవ్ మ్యాన్షన్లో మీ బంధంలో మీకు బాధ కలిగిన ఒక సమస్య ఏంటి, మీ బంధంలో అంటే ఇంకా వాళ్ళిద్దరి మధ్య అనుకున్నా, మొత్తంగా అనుకోవాలా. రెండోది, ఆ సమస్య వల్ల మీ మనసు ఎంతగా గాయపడింది, మీరు ఏం ఫీల్ అయ్యారు. మూడోది, ఆ గాయాన్ని మార్పించడానికి మీరిద్దరు కలిసి నిర్ణయించుకోబోయే పరిష్కారం ఏంటి. ఈ 3 విషయాలు మీరు డిస్కస్ చేసుకోండి, అతికించుకోండి అని చెప్తే ఇంక మహేష్ ఇంకా ఫస్ట్ వీక్ ఎప్పుడైతే లెఫ్ట్ అవుట్ అయ్యారో అదేదైతే ఉందో విషయం అది చాలా హార్ట్గా తీసుకున్నట్టు, నాకు అప్పుడేమో అనిపించి హార్ట్గా తీసుకున్నట్టు. ఇప్పుడు వల్ల అప్పుడు కొంచెం ఆ రోజు కనుక ఇలా చేయకుండా మనకి కొంచెం ఇప్పుడు పోరాడినట్టు బాగుండి అనిపిస్తుంది, కానీ అప్పుడు నాకు తీసుకున్నట్టు అనిపించలేదు. కానీ శాండ్రా గారు దాని తర్వాత కూడా మా తప్పు ఉందని వాళ్ళు యాక్సెప్ట్ చేసి కూడా మళ్ళీ మాకే అన్డిజర్వింగ్ అని పెట్టారు, నాకు అది బాధగా అనిపించిందని చెప్పారు. నెక్స్ట్ మహేష్, హౌస్ మొత్తం ఒకవైపు మన ఇద్దరం ఒకవైపు ఉన్నాం నాకు అనిపించింది అని చెప్తే ఇది రైటే, ఇది యాక్సెప్టబుల్, ఎందుకంటే అందరూ వీళ్ళకి కొట్టేశారు కాబట్టి. శాండ్రా గారు ఇది నాకు ఈ వీక్ అనిపించింది, అప్పుడు ఇంకా ఈ వీక్ అనిపించింది అంట, ఇప్పుడు అదే శాండ్రా గారితో నేను యాక్సెప్ట్ చేస్తాను, ఇప్పుడు ఈ వీక్ అనిపించింది అంటే మహేష్ గారు మన విల్ పవర్ ముందు వాళ్ళ రిజెక్షన్ డామినేట్ చేసిందా అనిపించింది నాకు ఈ వీక్. సో మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నా వాళ్ళు డామినేషన్, వాళ్ళు రిజెక్ట్ చేయటం ఇవన్నీ. సో ఎంత నవ్వుతున్నా కానీ మన ఎఫర్ట్స్ని చూసే అవకాశం కూడా చూపించే అవకాశం కూడా రావట్లేదని చెప్తారు. సో థ్యాంక్ యూ ప్రేమగురు గారు, మా బాండ్ని మా రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ రూమ్కి రావటం అదృష్టమే, కానీ ఇలా రావాలనుకోవట్లేదు. వచ్చిన మెసేజ్లకు మంచిగా జరుగుతున్నాయండి, బట్ పాజిటివ్గా తీసుకుంటున్నాం. విల్ పవర్ మాత్రం తగ్గలేదు. సో భయాల్ని పక్కన పెట్టేసి మేము బాగా ఆడాలి, ఇంప్రూవ్మెంట్ చూపించుకోవాలి అని చెప్పి ఫుల్ ఎఫర్ట్ పెడుతున్నాం అంటే శాండ్రా గారు అంటారు. అందరినీ రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేయాలని ఉంది అని చెప్పి ఆ బాధ ఉంటుంది, అది క్లియర్లీ అండర్స్టాండబుల్. శాండ్రా గారు ఒకటి కొట్టి చూపించాలి ఏదైనా సరే అని చెప్పి. మహేష్ గారు ఈ వీక్ మళ్ళీ మన అన్డిజర్వింగ్ ఓ పని చేద్దాం, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం అంటే శాండ్రా గారు ఎఫర్ట్స్
వీళ్ళంత వరకు మనం పెడుతున్నాం కదంటే మహేష్ గారు రిజల్ట్స్ రావటం లేదని. ఎస్ ఎఫర్ట్స్ పెడుతున్నారు కానీ రిజల్ట్స్ రావట్లేదంటే రిజల్ట్స్ వచ్చేంత ఎఫర్ట్స్ పెట్టట్లేదని. మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ పొజిషన్స్ ఉన్నప్పుడు మన ఎఫర్ట్స్కి ఏదో గుర్తింపు ఉంటుంది, కానీ మనకు ఒకటే పొజిషన్ ఉన్నప్పుడు మన ఎఫర్ట్స్ అన్నవి గుర్తింపు ఉండదు. మన ఎఫర్ట్స్ గెలుపుకి సంబంధించిన ఎఫర్ట్సే పెట్టాలి. ఒక రన్నింగ్ రేస్లో ఫస్ట్ ప్రైజ్ ఉందంటే ఫస్ట్ ప్రైజ్కి సంబంధించిన ఎఫర్ట్సే పెట్టాలి. నేను ఎఫర్ట్స్ పెట్టా సెకండ్ వచ్చి థర్డ్ వచ్చి అంటే దానికి గుర్తింపు లేదు. సెకండ్ థర్డ్ ప్రైజెస్ కూడా ఉంటే అప్పుడు గుర్తింపు ఉంటుంది. అప్పుడు ఫోర్త్ ఫిఫ్త్ బాధపడతాడు, అంతే, అంతమించి ఏముండదు. సో మీ ఎఫర్ట్స్ సరిపోవట్లా, ఆ ఎఫర్ట్స్ ఇంకా పెట్టాలి, అంతే సింపుల్. మనందరికీ మంచి అండర్స్టాండింగ్ ఉంది. మన జరిగిన గిఫ్ట్ యాక్టివిటీ డే 1 ఏదైతే ఉందో అది నువ్వు పట్టుకున్నావు, సో అది బాగా జరిగిందని చెప్పి. సో ఒక చిన్న స్మార్ట్ మూవ్ ఒక్కటి కావాలి మనకి అని చెప్తే శాండ్రా గారు మన గేమ్ని వాళ్ళ పాయింట్ ఆఫ్ నుంచి ఆలోచించాలి అంటే ఎస్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించి మనం ఏం చేయాలో చూసుకోవాలి. నోకరాజు ఆశ ఎగ్జాంపుల్ చెప్తారు. సో నోకరాజు డెసిషన్ ఎప్పుడైనా సరే ఇద్దరు కలిపి తీసుకున్న నోకరాజు డెసిషన్లా ఉంటుంది. నోకరాజుని ఆశ అర్థం చేసుకున్నాడు ఇద్దరు. కొన్ని ఇంకేం వచ్చారంటే మేబీ శాండ్రా గారు కూడా తను చెప్పింది ఫాలో అవ్వాలంటే, బట్ ఇద్దరికి అంత రాలా, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలని ఇప్పటివరకు రాలేదు కాబట్టి దాన్ని క్వశ్చన్ చేయడానికి ఏం లేదు. సో వాళ్ళు డిసైడ్ చేసింది ఏంటంటే రిజెక్షన్ని వదిలేసి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అని చెప్పి ప్లేట్ ఏదైతే ఉందో ఇంకో కొత్త ప్లేట్ ఉంది అది పైనుంచి వదిలేండి అని చెప్పారు. పైనుంచి వదిలేశారు, ప్లేట్ పగల్లా అక్కడ ఫా అలా మ్యూజిక్ వస్తుంది అనమాట, రావాలి ఫా అని చెప్పి వెంటనే లవ్ దానికి కవరింగ్ చేశాడు. ఏం చేశాడు, మీ ఇద్దరి బంధం కూడా అంతే దృఢంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. గట్టిగా వేసాడు ఇది. అమ్మో అంబుజా సిమెంట్తో కట్టాడు దాన్ని మాత్రం, ఆ డైలాగ్ని మాత్రం నాకు భలే నవ్వొచ్చింది. అది పగలుంటే ఓకే మీ బాధల్ని ఇట్లా పగలగొట్టేశారు, ఆ మొక్కలు పక్క దూసేయండి మీ బాధల్లాగా చెప్పాలనుకున్నాడని నాకు అనిపించింది. ఎందుకంటే వాసంతికరాలకు అదే చెప్తారా నెక్స్ట్. కానీ అది పగలపోయేపటికి మీ బంధం కూడా ఇంతే దృఢంగా ఉండాలి అంబుజా సిమెంట్ లాగా అని చెప్పి కవరింగ్ డైలాగ్ ఒకటి వేసేసి ఇద్దరు ఇంటికి పంపించేశాడు. దాని తర్వాత మనస్ఫూర్తి కోరుకుంటా అని చెప్పి నెక్స్ట్ వాసంతి గారు కళ్యాణ్ గారు వచ్చారు. సో లాస్ట్ వీక్ వాసంతి గారు చెప్తారు, లాస్ట్ వీక్ వీఆర్ ఇన్ అదే డేట్కి వెళ్ళారు కదా, ఈ పొజిషన్లో ఉన్నాం, ఇప్పుడు మళ్ళీ అదే టైంకి ఇప్పుడు మనం ఈ పొజిషన్లో ఉంటున్నామంటే కళ్యాణ్ గారు ఇట్స్ ఓకే. కొన్నిసార్లు అలా అయితే కళ్యాణ్ స్ట్రాంగ్గా ఉన్నాడు, ఈ విషయంలో ఓకే. ప్రేమ గురు ప్రేమ అంటే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే ప్రేమ అంటే ఇంతే. సో ఒకసారి స్వర్గం ఒకసారి నరకం అన్నట్టు అనమాట. కళ్యాణ్ మీరు బాగా మాట్లాడతారు గురువు గారు, చెప్పండి వచ్చాం వింటానికి అని చెప్తే గురువు గారు లేచి నిలబడండి. ఎక్కడో మీ మధ్య ఎప్పుడైనా ఒక చిన్న గ్యాప్ ఉంది, దాన్ని ఈరోజు మీకు బాటంలో నిలబెట్టిందని చెప్తూ ఈసారి గురువు గారు తెలివిగా ఆలోచించి ప్లేట్ పడేది తిరగట్లేదని చెప్పి ఒక హ్యామర్ ఇచ్చారు. ఆయన ముందే చూసుకోవాలి కదరా బుజ్జ, చూసుకోవాలి ప్లేటే కదా పగిలిపోద్దారు కదా పగల, అందుకే ఈసారి హ్యామర్ పెట్టారు. ఆ హ్యామర్ తీసుకొని ప్లేట్ పగలగొట్టన్నారు, పగలగొట్టారు. పగలగొట్టిన తర్వాత మీకు ఎదురయ్యే సమస్యలు కూడా మీకు మనసుకు తగిలిన గాయాలు కూడా ఇట్లాగే మొక్కలు చేసి పక్కకి నెట్టేయండి అని చెప్పారు. ఇందాక ఆయన కూడా అలాంటిది చెప్పారు, ప్లేట్ పగలపోయేవాడికి డైలాగ్ కొట్టారు. ఇక్కడ డైలాగ్ సుప్ అని చెప్పి ఆ మొక్కలు పక్కన తీస్తారు అంతే. ఇప్పుడు ఇంకోటి విరిగిన ఒక్కొక్క ముక్కలు ఉన్నాయి కదా, సేమ్ స్టోరీ ఇందాక ఏం చెప్పారో జపనీస్ స్టోరీ సేమ్ అదే స్టోరీ వీరికి చెప్పి ఎతికించుకోండి కాసేపు టైంపాస్ చేయండి అని చెప్పారు. సో వాసంతి గారికి ఏడుపు వచ్చేస్తుంది. వాసంతి గారి ఏడుపు మనకు అర్థమవుతుంది, ఎందుకంటే కట్ చేస్తే 2 రోజుల ముందు పొజిషన్ ఫస్ట్ పొజిషన్లో ఉండి డైరెక్ట్ బాటంకి పట్టడం మామూలు విషయం కాదు అసలు. ఈ వీక్ ఏదైతే గేమ్ ఆడామో నాకు అసలు నచ్చలేదు, మేము ఈ పొజిషన్కి వస్తామని చెప్పి నేను అనుకోలేదు. లాస్ట్ వీక్ మేము చాలా ఇదే టైంకి చాలా హ్యాపీగా ఉన్నాం, సేమ్ ఇదే టైంకి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉంటాం, అందుకే నాకు బాగా ఎమోషనల్ వచ్చేస్తుంది అని చెప్పి. అలాగే టుడేస్ గేమ్లో చిన్న మిస్టేక్ వాళ్ళ మనసులో అలా వెళ్ళటం అది నాకు బాధ అనిపిస్తుంది. ఇక్కడ బాటంలో ఉంటే ఒక బాధ అయితే అందరి ముందు అందరూ స్ప్లిట్ ఎంచుకుంటే మనం ఒక్కరిని స్టీల్ ఎంచుకున్నాం, అది బాధ. వేరే ఇంకెవరైనా స్టీల్ ఎంచుకుంటే ఒక లాజిక్ ఒక ఆన్సర్ ఒక తోడు ఏదో ఒకటి ఉండేవాళ్ళు, వీళ్ళకి సపోర్ట్గా ఒక మాటలు వచ్చి లేకపోవడం వల్ల వీళ్ళు ఒక్కళ్ళు అయిపోయారు. ఇంకా మనం ఎప్పుడు మన జీవితంలో కూడా ఎవరిని బాధపడలేదు, తెలుసో తెలియక ఇలా జరిగిపోయింది, గేమ్ ప్యాటర్న్ ఇది అయినా మనం తెలుసుకోలేక ఇలా చేస్తామని చెప్పి ఫీల్ అవుతున్నారు. ఆ రోజు ఇంకొంచెం బాగా తెలుసుకొని ఆడి ఉంటే బాగుండేది, సో మాటలు ఇంకొంచెం తెలుసుకోవాల్సిన శ్రీముఖ్ గారు ఇవన్నీ చెప్పి ఆయన అనుకున్నారు. కళ్యాణ్ ఏమంటారంటే ఇదే సిచ్యువేషన్ 10th వీక్ రావచ్చు 11th వీక్ రావచ్చు అంటే రాదు. ఎందుకు రాదంటే 10 వారాల గేమ్ ఉంది, 11th వీక్ అసలు రాదు. తెలుసో తెలియక చేసాం, నెక్స్ట్ వచ్చే వీక్స్లో ఇంకా దారుణంగా ఉంటుంది. ఇది రైటే, ఇంకా దారుణంగా ఉంటాయి కొన్ని సిచ్యువేషన్స్. ఎమోషనల్గా ఆలోచిస్తే ఏది వర్కౌట్ అవ్వదు. కళ్యాణ్లో ఒక డైలాగ్ వచ్చింది ఏంటంటే ఎమోషనల్గా ఆలోచిస్తే ఏది వర్కౌట్ అవుతుంది, ఉంటే అటు ఉండాలి లేదంటే ఇటు ఉండాలి, అయితే విలన్ అవ్వాలి లేదంటే హీరో అవ్వాలి, మధ్యలో ఉండిపోకూడదు. మధ్యలో ఉండిపోతే రెండింటికి అంటే హీరో అయ్యారనుకోండి, హీరోకి అభిమానులు ఉంటారు, విలన్కి అభిమానులు ఉంటారు. ఒక సైడ్ ఉండి ఫామ్గా డెసిషన్ తీసుకుంటే అటు సైడ్ సపోర్ట్ చేసే వాళ్ళు స్టిక్ అని ఉంటారు. ఒకసారి ఇటు ఒకసారి అటు అయితేనే ప్రాబ్లం, ఏది వర్కౌట్ అవ్వదు. నీకోసమే ఆ లాస్ట్ పాయింట్స్ ఇచ్చేసాను, లేదంటే ఇచ్చేవాడు కాదు. ఎస్ అలా ఇవ్వకుండా నేను స్టీల్ కూడా పాయింట్స్ కోసమే తీసుకున్నాను, నాకు అర్థం కాదు, నేను స్టీల్ పాయింట్స్ తీసుకున్నాను, ఈ 2000 కూడా ఇవ్వను అలా ఉండుంటే ఇంకో ఒక వర్గానికి అట్లీస్ట్ ఆ గేమ్ డిఫెండ్ చేయడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. విలన్ ఎస్ ఈజ్ ఎ విలన్, తన కోసం ఆడుతున్నాడు, ఇస్ టూ సెల్ఫిష్ అంతే, ట్యాగ్ ఈజ్ ఓకే, బట్ తన విన్నింగ్ కోసం ఆడుతున్నాడు, అదేనా ఒక డైరెక్షన్ ఉంటుంది గేమ్కి. ఒకసారి అటు ఒకసారి తెలియక తీసుకున్నాను, నేను వాగపట్టి ఇచ్చేవాడిని కాదు, 2 వైపులో ఉంటాడు, అది ప్రాబ్లం అవుతుంది ఎప్పుడైనా సరే.
వాసంతి గారు భాను అయినా సో నమ్మేస్తాడు కానీ భాను ఎవరినైనా నమ్మేస్తాడని చెప్పి బయట అని చెప్పి అలా చెప్పినప్పుడు నాకు అప్పుడే బాగా అలా బ్లేమ్ చేయటం, మనం ఏదో చేసేస్తామని చెప్పి అలా బ్లేమ్ చేయడం నాకు నచ్చలేదు. ఏదో తప్పు చేస్తామని చెప్పి వర్డ్ ఎప్పటికీ ఇది చాలా హట్టింగ్గా ఉంటుంది. సో దట్స్ వై ఐఎమ్ గెట్టింగ్ ఎమోషనల్ అది అని చెప్పి. నెక్స్ట్ కాన్షియస్తో తీసుకున్న డెసిషన్ కానీ ఇలా అయిపోయింది ఏంటని చెప్పి బాధగా ఉందని కళ్యాణ్ ఏడవాళ్ళు అనిపిస్తే ఏడ్చే సరేనా కనీసం అంటే నాకు ఒక కసి వస్తుంది నేను ఇంకా ఏడుపుతో చూస్తే అని చెప్పి డైలాగ్ కొట్టారు. కళ్యాణ్ ఇంకా బాగా ఆడతా, ప్రతి సెకండ్ ఈ రిలేషన్ కోసం ఆడతాను, నా కోసం ఆడతాను, ఇంకా గట్టిగా ఆడతానని చెప్పి గట్టిగా డిసైడ్ అయ్యారు. వాసంతి గారు పగలగొట్టడం ఈజీ, అతికించడం చాలా కష్టం, అర్థమవుతుందా నీకు అనగానే అవుతుందంటే సో ట్రస్ట్ కూడా అంతే కదా అని చెప్పి తనకు అర్థమైన చెప్తుంది వాసంతి. సో ట్రస్ట్ కూడా ఇంతే అన్నట్టు. అందుకే నాకు బాధగా ఉంది. ఈరోజు సిచ్యువేషను ఇదేనేమో జరిగింది సో భాను వాళ్ళతో, అక్కడ రియాలిటీ ఇది కాదు కదా, సో ట్రస్ట్ బ్రేక్ చేస్తే నమ్మరు అని చెప్పి ఆ ట్రస్ట్ మీద తనకి రియలైజేషన్ వచ్చింది. తనకి నిన్న వచ్చింది, ఈరోజు వచ్చింది, తను ఆలోచిస్తుంది. బట్ కళ్యాణ్ 50-50గా ఉన్నాడు. వాసంతి గారు క్లారిటీ థాట్ అంతా అయిపోయిన తర్వాత క్లారిటీ వచ్చి ఉపయోగం లేదు. సో కొద్దిగా ఈ వీకెండ్ తర్వాత వాళ్ళకి ఏదైనా ఫీడ్బ్యాక్స్ వస్తే దాన్ని బట్టి వాళ్ళు చూసుకోవాలి. సో ఒకవేళ వాళ్ళు మాట్లాడినా కూడా అది ఫేక్గానే ఉంటుంది అని చెప్పి ఫీల్ అవుతున్నారు. గోల్డెన్ హార్ట్ కనుక మనకు రాకపోయింటే నేను ఎంతలా ఫీల్ అయ్యేదని కాదు. సో ఇప్పుడు వచ్చే టాప్ టు బాటం పడిపోవడం అంటే ఇదే కదా. వచ్చిన వెంటనే ఈ స్టేజ్కి వస్తామని చెప్పి అనుకోలేదు. దట్స్ ఆల్సో సో అదే ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాను అని చెప్పి, ఫీలింగ్ సో బ్యాడ్ అని చెప్పి నెక్స్ట్ అయిపోయింది. సో ఆయన ప్లేట్ ఏదో చెప్పారు, ప్లేట్ గిఫ్ట్ ఇచ్చారు, ఇంకెళ్ళిపోమన్నారు. దాని తర్వాత శివ్ అండ్ ప్రియాంక డేట్కి వెళ్ళారు. సో శివ్కి వీల్ చైరు, ప్రియాంక గారు తోసుకుంటూ వెళ్ళారు. చాలా క్యూట్గా కనిపించారు ఇద్దరు కూడా. సో శివ్ ఏమంటాడంటే క్యాండిల్ లైట్ డిన్నర్ అనుకున్నాను, తీరా చూస్తే బ్రంచ్కి తెచ్చారు అది అని చెప్పి అక్కడే క్లే పాట్ ఏదో ఉంటుంది కదా దాంతో వాళ్ళొక లవ్ సింబల్ దియా లాంటిది కూడా చేసుకున్నారు. సూపర్, ఇద్దరు చూడటానికి క్యూట్గా ఉన్నారు. వాళ్ళు అనుకున్నారు ఎట్లాగైనా సరే క్యాండిల్ లైట్ డిన్నర్ నెక్స్ట్ ప్యారడైజ్ రూమ్ అని చెప్పి. నాకు తెలిసి ఆ ఇంజరీ పెద్ద ఇంజరీయే, దానివల్ల వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు. మనం మాట్లాడుకున్నాం, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం దీని గురించి. తర్వాత నుంచి నేను లీక్స్ చాలామంది వద్దన్న షో మీద ఇంట్రెస్ట్ పోతుందంటే చెప్పడం మానేశాను. అది సంగతి. సో చలో ఇది ఎపిసోడ్ రివ్యూ. లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి, కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ లైక్స్ ఎక్కువ వ్యూస్ వస్తుంటే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా పెట్టాలనిపిస్తుంది. అదర్వైజ్ ఎఫర్ట్స్కి వాల్యూ ఉండాలి కదా, తెలియబెట్టాను చెప్పండి. అది సంగతి. చలో గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.